ఆల్ఫయు ఒమేగనై అన్ని కాలాలలో జీవించువాడై ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడుకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామమునకు మహిమాఘంత ప్రభావాలు చెల్లును కాక. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని అనే భక్తుని అనుభవం ఈ వర్తమానం వినుట ద్వారా దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానం పేరు పోరాటము, ది కాంటెస్ట్. దీనిని సోదరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశంలోని జెఫర్సన్ పట్టణంలో ఉన్న బ్రెన్హామ్ టాబర్నకల్లో 1962వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన ప్రసంగించిండేది. దానిని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. His ways are past finding out, aren't they? Wonderful Lord. How sweet it is to trust Him. ఆయన యొక్క మార్గముల గోచరములు కావా? ఆశ్చర్యకడుగు ప్రభు, ఆయన యందు నమ్మిక ఉంచుట ఎంతటి మనోహరమైన విషయము. I'm just sure you've had a wonderful time tonight. రాత్రి బహు అద్భుతంగా కాలాన్ని గడిపి ఉంటని నేను ఎంతగానో అది నమ్ముతున్నాను. Just opening the door there a few moments ago and hearing Sister Gertie sang that old song, Keep Holding On. Just one more hour. కొన్ని క్షణాల ముందుగానే ద్వారం తెరవబడటం, సహోదరి గర్టీ కేవలం మరొక గంటే ఉన్నది, నన్ను అలా పట్టుకోనండి అనే పురాతనమైన పాట పాడటం Brought back memories of my little church when it was just before I left the other time to go into the fields of mission work. నేను పరిచర్య పొలమునకు సాగి వెళ్ళక ముందు నా చిన్న సంఘము దాని యొక్క నా జ్ఞాపికలు నా తలంపులో మెదలినవి. I'm looking out at a seek God first here in front across this old beam. దూలమునకు ఎదుట భాగాన ఉన్నటువంటి మొదట దేవుని వెదకుడి అన్నటువంటి మాటను నేను చూస్తూ ఉన్నాను. My member Sandy Davison painted that on there about 25 years ago. 25 సంవత్సరాల క్రితము శామీ డేవిడ్సన్ ఆయన ఇక్కడ చిత్రీకరించాడు. అది జ్ఞప్తి వచ్చినది. On the other side, I think it's got where will you spend eternity? Think. దానికి ఇంకొక వైపున నిత్యత్వం నీవెక్కడ గడిపెదవు ఆలోచించు అని ఉన్నది అని అనుకుంటాను. Right here was a woman at the well, Daniel in the lines. దాదాపు ఇక్కడనే బావి వద్ద ఉన్న స్త్రీ, సింహ ఉపవంలోని దానియేలు అక్కడ ఉన్నది. Oh my, many things have happened since then. ఆహా, అనేకమైన విషయాలు అప్పటి నుండి జరిగి ఉన్నవి. Just about 5 o'clock this afternoon, I got an emergency call to come about 30-40 miles down the country here. ఈ మధ్యాహ్నం 5 గంటలకు నాకు ఒక అత్యవసరమైన పిలుపు వచ్చినది. ప్రక్కనే 30 లేక 40 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి రమ్మని. A dying woman and a very precious friend, Georgie Carter's mother. అక్కడ ఒక చనిపోతున్న ఒక స్త్రీ ఉన్నది. ఆమె ప్రశస్తమైన స్నేహితుడకు జార్జి కార్టర్స్ గారి తల్లి. And I knew there was plenty of ministers here to hold till I got back. నేను తిరిగి వచ్చే వరకు ఇది భద్రంగా చూచుటకు అనేక మంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. Edith has been very bad too. ఎడిత్ ఎంతగానో బలహీన స్థితిలో ఉండి ఉన్నది. And while we were there, the Lord God moved on the scene. మేమక్కడ ఉన్నప్పుడు ప్రభువైన దేవుడు తన కార్య నిర్వహణ చేశాడు. And Sister Carter is a long ways from dying. So we're grateful for that. సహోదరి కార్టర్స్ యొక్క మరణ ఘడియలు దూరమైపోయినవి. అందుకొరకై మనమెంతో కృతజ్ఞతమై ఉండవలసి ఉన్నది. And now it's getting time for communion service pretty soon. I think it's about 12 o'clock when they go to... సరే, ఇప్పుడు సంస్కారారాధనకు సమయమైపోయింది. 12 గంటలకు ప్రారంభం కావలసి ఉన్నది. What time have you designated to give us? ఏ సమయానికి అది నిర్ణయించున్నారు? Just any time. How many is to take communion tonight? Let's see your hands. That's wonderful. ఎంత సమయమైనా సరే, ఎంతమంది ఈ రాత్రి సంస్కారం పుచ్చుకొని ఉన్నారో మీ చేతులు నాకు చూపించండి. ఓ, అది అద్భుతం. All right. I want to speak just a word or two. Maybe I'll lay my watch out here for about 10 minutes, 15. We'll start communion. మంచిది. నేను 1-2 మాటలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. బహుశా నా గడియారం ఇక్కడ ఉంచుతాను. 10,
15 నిమిషాలు సంస్కారం ఆరంభిద్దాం. Now, do you love him? Amen. సరే, మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఆమేన్. And I know you've had a great time, haven't you? మీరు ఒక గొప్ప తరుణాన్ని కలిగి ఉన్నారని నాకు తెలుసు. Well, if you're any Brother Thomas kid and Sister kid, all the way down from Ohio. సరే, ఇక్కడ సహోదరుడు థామస్ కిడ్, సహోదరి కిడ్ లేరనుకుంటాను. వారు ఓహియో నుండి ఇక్కడికి వచ్చారు. I guess they've been up. Oh, that's fine. I hope it's on tape and I'll get it. వారు పైన ఉన్నారనుకుంటాను. ఓ మంచిది, అది టేపులో ఉందని నా నిరీక్షణ. నేను తీసుకొస్తాను. You know, they don't give up. They're just a few days under 100, but that's what keeps me courageous, is to see people like that. వారు విడిచిపెట్టలేకున్నారు తెలుసా. 100 సంవత్సరాలు కొన్ని దినాలకు రాబోతున్నవి. అలాంటి వారిని చూచడం వలన అది నేను ఎంతగానో బలపరిచినది. Think, I'm an old man, and before I was born, he was preaching the gospel. And then here I am, an old man. నేను వృద్ధుడిని తలస్తూ ఉన్నాను. నేను పుట్టక ముందే వారు సువార్త పడుస్తున్నారు. ఇక్కడ నేనిప్పుడు వృద్ధుడిని. And if they can't get out and make their voice ring out, వారు బయటికి రాకున్నట్లయితే, వారి స్వరాన్ని మ్రోగించకపోయినట్లయితే, they just take a tape recorder and go to hospital, house to house, preaching the gospel. That's mighty fine. Amen. వారు టేప్ రికార్డు తీసుకుని సువార్త పఠిస్తూ ఇంటి నుండి ఇంటికి, ఆసుపత్రి నుండి ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. అదెంతో గొప్ప సంగతి. ఆమేన్. I'm sure happy for them and for all those who's anticipated and the services here. అలాంటి వారిని బట్టి, ఇక్కడ కూడికను అపేక్షిస్తున్న వారందరిని బట్టి నేను ఆనందిస్తున్నాను. Now remember, we'll announce it now, the Lord willing, just as soon as the church is finished, which they claim will be about the 10th of February. చించండి, ప్రభు చిత్తమైతే ఇది ప్రకటన చేస్తాము. సంఖ్య కూడిక అయిన వెంటనే ఫిబ్రవరి 10 అని వారు చెప్తారు. The Lord willing, we want to take at least 8 or 10 days or maybe 2 weeks on those 7 seals of Revelations. ఎందుకు ప్రభు చిత్తం అని చెప్తున్నామంటే, 8-10 దినాలు లేకుంటే 2 వారాలు ప్రకటన గ్రంథములోని 7 ముద్రల కొరకు మేము అవి తీసుకుంటాం. And we'll sound out cards to visiting people from home here. మనలను సందర్శించిన వారికి, ఇక్కడ ఉన్న వారికి పత్రికల ద్వారా అది బహిరంగంగా తెలియజేస్తాము. And let them know plenty time ahead, so if they take a notion to come, well, we sure be glad to have you here. వచ్చుటకు వారు ఒక మంచి ఆలోచన చేయకమునుపు ముందుగా మరింత సమయం వారికి ఇద్దాం. మీరంతా కూడా ఇక్కడ ఉండడం ద్వారా మాకెంతో ఆనందము. And maybe the Lord will give us another display of His presence like He did the last time when we got through the 7 church ages. క్రితం 7 సంఘకాల గురించి మనం పట్టణము చేస్తున్నప్పుడు ఆయన చేసిన రీతిగా ఆయన సన్నిధిని ప్రభు మరొకసారి ప్రభావితము చేయును కాక. You ever want to pray for somebody? Well, remember me all the time because I'm one who really needs it. మీరు ఎవరి కొరకైనా ప్రార్థన చేయాలని కోరుకున్నట్లయితే ఎప్పుడు కూడా నన్నెందుకు జ్ఞాపకం చేసుకోకూడదు, ఎందుకంటే ఆ ప్రార్థన నాకెంతో అవసరం. Now, I'm kind of ashamed myself to take up these 10-15 minutes here to say a little something before we start, but let's bow our heads just a moment. ఇక్కడ 10-15 నిమిషాలు తీసుకోవడానికి నన్ను నేనుగా సిగ్గుపరచుకుంటున్నాను. మనము ఆరంభించకపోవడము కొంత చెప్పుడు కొరకై. అయితే ఒక క్షణము తల వంచుకుందాము. Lord Jesus, oh, the battle will be over someday. ప్రభుయేసు, ఒక దినాన యుద్ధం పరిసమాప్తం అవుతుంది. And there will be no more sick to be prayed for, and there will be no more sinners to repent. ఇక ప్రార్థించడానికి మరి ఇక వ్యాధిగ్రస్తులుండరు, ఇక పశ్చాత్తాపములకు వేరే పాపులుండరు. But Father, while this day is what it is, let us work while we have light to work in, for the hour cometh when no man can work. అయితే తండ్రి, ఈ దినము ఏ విధంగా ఉన్నప్పటికీ పని చేయుటకు మా మధ్య వెలుగుండగానే మేము పని చేయుదుము కాక, ఎవడును పని చేయటువంటి ఒక ఘడే రాబోతున్నది. Now for just a few moments, Lord, I'd feel bad if I closed off this year without saying a few more words. కొన్ని క్షణాల్లో కొన్ని సంగతులైనా నేను చెప్పకుండా
ఈ సంవత్సరాన్ని నేను ముగింపు చేసినట్లయితే నేను వ్యర్థ చెందుతాను. Help me, Father, I pray, that I might say something that would plant courage in the heart of thy people. తండ్రి, నీ ప్రజల హృదయాల్లో ధీరత్వాన్ని నాటింపజేయుటకై నేను ఒకటి ప్రబోధించులాగున నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. That we could leave here tonight after taking the communion and we realize that in the communion there is strength. ప్రభు సంస్కారమును మేము స్వీకరించి మేము ఒకరినొకరిని విడిచి వెళ్ళినప్పుడు ప్రభు సంస్కారంలో శక్తి కాదని మేము గ్రహించుదుము కాక. Israel took the communion first down in Egypt and walked 40 years without their shoes wearing out or their clothes getting threadbare. క్రమంగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు సంస్కారమును స్వీకరించి 40 సంవత్సరాల వారు నడిచిపోగా వారి చెప్పుల వారు తెగిపోలేదు, వారి బట్టలు చిరిగిపోలేదు. And out of 2 million people there wasn't a feeble one among them when they come out of the wilderness. 2 మిలియన్ల ప్రజలలో ఆ అరణ్యములో ఏ ఒక్కరి కూడా బలహీనత చెందలేదు. Lord, let us remember that tonight as we approach this great hour. In Jesus' name we pray. Amen. ఈ మహాఘడియను మేము సంధిస్తున్నప్పుడు ఆ విషయాన్ని మేము ఈ రాత్రిలో మేము జ్ఞప్తి చేసుకుందాము కాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. If I should speak the context that I had wrote down that I was going to start on this afternoon, we'd be here at 5 o'clock in the morning. ఈ మధ్యాహ్న వేళలో నేను వ్రాసుకున్న ఈ సందర్భ భాగాన్ని నేను మాట్లాడినట్లయితే ఈ రోజు ఉదయం 5 గంటల వరకు మనం ఇక్కడ ఉండవలసి ఉంటుంది. But I want to read just a word from, thank you, from Ephesians, the 6th chapter, 12th verse. And just for a few moments now, for courage. వందనాలు. అయితే ఒక్క వాక్యుడు మాత్రమే చదవాలని కోరుకుంటున్నాను. ఎఫెసీ 6వ అధ్యాయం 12వ వచనం. ధైర్యం కొరకు కొన్ని నిమిషాలు మాత్రమే వినియోగించుకుందాం. For we wrestle not against flesh and blood. ఏలైనగా మనం పోరాడినది రక్త మాంసములతో కాదు, but against principalities, against powers, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ, against rulers of darkness of this world, against spiritual wickedness in high places. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. Spiritual wickedness in high places. ఆకాశమండలమందున దురాత్మల సమూహముతో. And I'd like to draw from that a little 10 or 15 minutes context, or text rather. I want to call it the contest. దాని నుండి 10-15 నిమిషాలు సందర్భ వాక్యము కోసము లేక పాఠము కోసము దాన్ని నేను కోరుకుంటున్నాను. లేనిచో నేను దానిని పోరాటము అని పిలవాలని ఆశిస్తున్నాను. A contest is a test of strength. పోరాటమనగా బల పరీక్ష అని అర్థము. And where we have the test strength. మనకు బల పరీక్ష ఉన్నది. We used to have the Indian used to put a fire. ఇండియా వారు అగ్నిని పరీక్షగా పెడతారు. And they would put so many men on this end of the rope and so many on this end. రాడుకు ఒక చివరన కొంతమందిని మరో చివర కొంతమందిని వారు ఉంచుతారు. And the tug of war, the contest of strength would pull the losing party across the fire. విరుద్ధమైన యుద్ధం, టగ్ ఆఫ్ వార్, బలములోని పోరాటము ఓడిపోయిన వర్గం వారిని అగ్ని అవతలికి లాగేస్తున్నది. And now we know there's many things and we could base this upon for a few minutes of contest. కొన్ని నిమిషాల దీనిని అనగా పోరాటాన్ని గురించి ఆధారం చేసుకోవడానికి అనేకమైన సంగతులు కలవని మనకు తెలుసు. But I want to speak for these minutes quickly upon the greatest contest there is. That's between the church and Satan. అయితే ఈ కొన్ని నిమిషాల్లో అతి త్వరగా ఘనమైన పోరాటాన్ని గురించి అనగా సంఘానికి సాతానుకున్న పోరాటాన్ని గురించి మాట్లాడుతాను. That great strength of Satan. సాతాను యొక్క మహాబలము. And we want to speak of the great strength of God in His church. మరియు ఆయన సంఘములో ఉన్న దేవుని మహాబలమును గురించి మనం మాట్లాడుకుందాం. Now, this great contest has been going on for many years. ఈ గొప్ప పోరాటము సంవత్సరాల తరబడిగా జరుగుతూ ఉన్నది. It started in heaven and Satan was kicked out into the earth. అది పరలోకమందు ఆరంభమైనది.
సాతానుడు భూమిపైకి తన్నివేయబడ్డాడు. And then he become an enemy to God's people. ఆ తర్వాత అతడు దేవుని ప్రజలకు శత్రువు అయిపోయాడు. And since then he's used all of his strength and his strategy to try to pull God's people across the fires or into his fires. అప్పటి నుండి కూడా దేవుని ప్రజలను అగ్ని దాటించుటకో లేక తన అగ్నిలోకి లాగుటకో ప్రయత్నాలు చేస్తూ తన యుక్తి శక్తులను వినియోగిస్తున్నాడు. And we know that who has the most power? God does. ఎవరు గొప్ప బలము గలవారో మనకు తెలుసు, దేవుడే. Amen. And God, when He gave His people the best thing that He could to combat Satan with was His Word. దేవుడు సాతానుతో పోరాడిన ఉత్తమమైన వస్తువును ఆయన ప్రజలకు అనుగ్రహించినప్పుడు అది దేవుని వాక్యమే ఉంటుంది. Now because the Word is God, and who's stronger than God? వాక్యమే దేవుడు, దేవుని కంటే బలవంతులు ఎవరు? So the Word is God, and the Word becomes our strength. అందుచేత వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే మన బలమై ఉంటున్నది. God in the church becomes His strength to pull Satan to his own fires. Amen. That He has made. And the tug goes on. సంఘములో ఉన్న దేవుడు సాతాను తాను తయారు చేసుకున్న దాని అగ్నిలోనికి లాగుటికే సంఘమునకు ఆయన బలమై ఉన్నాడు. పోటీ కొనసాగుతూనే ఉన్నది. Now, Jesus said in Mark 16, "In my name they shall cast out devils." మార్కు 16వ అధ్యాయంలో యేసు ఇలా చెప్పాడు, నా నామమున వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు. Now, I know that's an old saying that people, or there is an old saying that, and it's not so old either. అది పురాతన కాలం మాట అని ప్రజలు చెప్తుంటారని నాకు తెలుసు. అది పాతకాలము మాట కాదు. People don't believe in demons in this day. నేడు దినాల్లో ప్రజలు దయ్యాలను గురించి నమ్మరు. But the thing to do, to my opinion, is know your enemy. అయితే నా అభిప్రాయం ఏంటంటే నీ శత్రువు ఎవరో నీవు తెలుసుకో. And know your enemy and train for the contest that you're going to have when you meet him. Amen. Because you're going to meet him. నీ శత్రువు నీవు తెలుసుకో. అది నిన్ను కలిసినప్పుడు నీవు పోరాడవలసిన కార్యక్రమాలకు తర్బీత పొందు. ఎందుకంటే నీవు దాన్ని ఎదుర్కొనబోతున్నావు. And know him, know what his strength is, and then train for this contest when you do meet him. దాన్ని తెలుసుకో, దాని బలమెంతో తెలుసుకో. దాన్ని ఎదుర్కొన్నప్పుడు చేయవలసిన పోరాటానికి తర్బీత పొందు. For it's one thing sure, you're going to meet him. అయితే ఒకటి మాత్రం తప్పనిసరి, నీవు అతన్ని ఎదుర్కొనబోతున్నావు. And so you train for the contest. అందుచేత పోరాటానికి కొరకై సిద్ధపడు. Now, training for a contest is just like a boxer. పోరాటానికి తర్బీత పొందనేది మల్ల యుద్ధము లాంటిది. His enemy that he's going to meet out there in a contest to fight. అనగా ఎవరైతే పోరాటములో ఎదిరించనై ఉన్నావో, a real good fighter usually knows and studies his opponents. మంచి వీరుడైన యోధుడు ఎదురు శత్రువు యొక్క బలాన్ని సహజంగా తెలుసుకుంటాడు. Studies his licks, knows where he fights for. అతని పట్టు తెలుసుకుని ఎక్కడ పోరాడాలో ఎరిగి ఉంటాడు. Whether he leans forward, hangs back, fights right-handed or left-handed. అతను ముందుకు వంగుతాడా, వెనుకకు పడతాడా, ఎడమ చేత్తో పట్టుబడతాడా, కుడి చేత్తో పట్టుబడతాడా, ఇవన్నీ తెలుసుకుంటాడు. He studies all this. ఇవన్నీ పట్నం చేస్తాడు. And then if he's a good, smart fighter, he gets him a sparring partner that'll fight just like his opponent fights. ఆ తర్వాత అతను మంచి నేర్పైన యోధుడైతే ప్రత్యర్థి పోరాడినట్టుగా పోరాడి మితమైన భాగస్థునిగా అతను చేస్తాడు. For he'll know all his licks when he gets to that place. And I think that's a very good thing for Christians to do. That's right.
క్రైస్తవులు చేయడం మంచి విషయం అని అనుకుంటాను. అవును. And now if you want to start training, start with John 3:16, the golden rule. తర్బీతు నువ్వు ప్రారంభించాలనుకుంటే యోహాను 3:16తో ఆరంభించు. అది బంగారు నిబంధన లాంటిది. Start right out with that, and that'll get you on the floor. దానితో ప్రారంభించు. అది నిన్ను నేల మీదకి తీసుకొస్తుంది. And then train for the knockout punches. ఆ తర్వాత పెరుగుద్దును గుదుడా తర్బీతు పొందు. Because you're going to have to use them. Everybody knows that. ఎందుకంటే నీవు వాటిని వినియోగించబోతున్నావు. ప్రతి ఒక్కరికి అది తెలుసు. You have to train to hit your enemy. నీ శత్రువును కొట్టడానికి నీవు తర్బీతును పొందు. And always God uses His Word. We must remember that God uses His Word to defeat His enemy. దేవుడు ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని వినియోగించుకుంటాడు. శత్రువును ఓడించుటకు దేవుడు తన వాక్యాన్ని వినియోగించుకుంటాడని మనం గుర్తుంచుకోవాలి. If God could think or could have given His people anything better to defeat the enemy with, He would have done it. దేవుడు ఏదైనా తలంచి లేక శత్రువును ఓడించడం కోసము ఇంకేదైనా మంచి వస్తువు ఆయన ప్రజలకు ఇవ్వగోరితే అది చేసి ఉండేవారే. So as I have always said, అందుకని నేను ఎప్పుడుగా చెప్తుంటాను, when God makes a decision, that's the best that there is. He never has to alter His decisions. అందుకని నేను ఎప్పుడుగా చెప్తుంటాను, దేవుడు ఒక తీర్మానం చేస్తేనంటే అది అత్యుత్తమైనదై ఉంటుంది. ఆయన తీర్మానాలు ఆయన మార్చుకోడు. So the first decision God gave His people in the Garden of Eden to combat the enemy was His Word. శత్రును ఎదిరించుటకు ఏదైనా తోటలో ఆయన తన ప్రజలతో చేసిన మొదటి తీర్మానం ఏదనగా ఆయన వాక్యమే ఉంటుంది. And now the enemy is going to study a strategy with the Word. మన యొక్క యుద్ధ నేర్పరతనాన్ని శత్రు వాక్యముతో చదవబోతున్నాడు. And now Satan studied that all out so perfectly that when he come to Eve, హవ్వ దగ్గరికి వాడు వచ్చే వరకు సాతానుడు అదంతా సంపూర్ణంగా చదివాడు. he had the best strategy he could use upon her, and that was to reason with the Word. ఆమె మీద వాడు వినియోగించిన మంచి యుద్ధ తంత్రం ఏదనగా వాక్యముతో తర్కం పెట్టుకునుట. Now you never want to reason with God's Word. Just believe it. దేవుని వాక్యముతో తర్కం పెట్టుకుని నీవెన్నడూ కూడా అపేక్షించవద్దు. దాన్ని అలాగే నమ్ము. Don't try to explain it. Don't try to figure it out. వివరణ చేయడానికి ప్రయత్నించకు. దాని పఠనము గీయడానికి ప్రయత్నించవద్దు. Now you cannot figure out God, so God is the Word, and it's just made to believe. దేవుని నీవు చిత్రీకరించలేవు. ఎందుకంటే దేవుడు వాక్యము కనుక అది నమ్మవలసినదే. And that's our strength. Just accept the Word. అదే మన బలము. కేవలము నమ్మితే చాలు. And anyone knows that a seed in the right kind of ground will produce its kind. మంచి నేల వేసిన విత్తనము అదే విత్తనాన్ని పుట్టిస్తుందని అందరికీ తెలుసు. And we just take the Word. అందుకని వాక్యాన్ని తీసుకుందాము. And now Eve began to stop to reason when she quoted the Word to him. తర్కించును నిలుపు చేయుటకు హవ్వ ఆరంభించగానే వాడితో వాక్యాన్ని నిర్వచించి చెప్పినప్పుడు God said, you should not eat thereof, for the day you eat thereof, that day we die. దేవుడు చెప్పాడు, మీరు తినకూడదనియు మీరు దానిని తిరుదినమున మేము చనిపోతామని ఆమె చెప్పినది. And Satan never disagreed with her. He said, certainly that's right. సాతానుడు ఆమెతో విభేదించట్లేదు. అతడు చెప్తున్నాడు, నిజమే, అది వాస్తవం అని అన్నాడు. But he said, you see, you need some new light. Something a little different from what God said. అయితే అతడు చెప్తున్నాడు, చూశావా, నీకు కొంత నూతన వెలుగు కావాలి. దేవుడేమి చెప్పి ఉన్నాడో దాన్ని కొద్దిగా వ్యత్యాసమే. And if you do it, you'll be just a little smarter. Your eyes will be open. నీవిది చేసినట్లయితే కొంచెము జ్ఞానవంతురాలు అవుతావు. నీ కళ్ళు తెరవబడతావి. But she said, well, God said we would die. అయితే ఆమె చెప్తుంది, అదే మేము చనిపోతామని దేవుడు చెప్పాడే. I said, oh, surely. ఓ నిజమే. See, there you come. Just that much. Surely you won't die, but God said you would. And that settles it. కొద్దిగా నీవు వచ్చేసావు. నీవు చావనే చావవు. అయితే దేవుడు చెప్పాడు మీరు అవుతారని. అది అయిపోయింది అని సాతాను చెప్పాడు. And that broke that great tug of
war than and pull the whole human race into death. Because Eve listened to a reasoning against God's Word. ఒకరికొకరు ఇరువైపులా లాక్కుని ఆ పోరాడపు త్రాడు అక్కడ తెగిపోయింది. ఫలితంగా సర్వ మానవాళి జాతి మరణములోనికి లాగివేయబడ్డారు. ఎందువల్లంటే హవ్వ దేవుని వాక్యముతో తర్కము చేసింది కాబట్టి. Now, it's a shame that she did it, but it's done past. అలాగన ఆమె అది చేయడం సిగ్గుచేటే, అయితే అది గతములో జరిగిపోయింది. But now we're still fortified, and that link was made up in Christ Jesus. We know that. మనం ఇప్పుడైతే బలపరచబడినాము క్రీస్తు యేసును బట్టి, ఆ బంధము మన కొరకు చేయబడినది అది మనకు తెలుసు. God gave us our best defense, just simply to trust His Word. ఉత్తమోత్తమైన ఆదరణ దేవుడు మనకు అనుగ్రహించాడు. కేవలము ఆయన వాక్యమును నమ్మితే చాలు. You know, and many say today that there is no such a thing as a devil. దయ్యం అనేది ఎక్కడుందని ఈ రోజుల్లో అనేకులు చెప్తుంటారు. They believe that it's just simply a thought. They believe that. కేవలం అది ఊహ మాత్రమేనని నమ్ముతారు, అలా అనుకుంటారు. And there's people that believe that if the Holy Spirit is a good thought and if the devil is a bad thought. కొందరైతే ఇలాంటి నమ్మకం కలిగిన వారు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మనగా మంచి తలంపని, దయ్యం అంటే చెడ్డ తలంపని నమ్ముతారు. But if you notice when the Bible speaks of the Holy Spirit, He said, బైబిల్ పరిశుద్ధాత్మను గురించి ఏమి చెప్తుందో నీవు గమనిస్తే ఆయన ఇలా అన్నారు, when He, the Holy Spirit, has come, and He's a personal pronoun. See? ఆయన అనగా పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన అనున్నది వ్యక్తిగత సర్వనామము. చూశారా? So He is a person. అందుచేత ఆయన అనగా ఒక వ్యక్తి. And the devil is a person. And demons are persons. సతాను ఒక వ్యక్తి, దయ్యములు వ్యక్తులే. Amen. Yes, they are demons. And they come in many ways. అవును, అవి దయ్యాలు అనేక మార్గాలుగా అవి వస్తవి. But they think it's an old-fashioned idea. వారిని పాతకాలపు ఊహ అంటారు. A man was arguing with me here a few weeks ago. He said, కొన్ని వారాల క్రితం ఒక వ్యక్తి నాతో వాదిస్తున్నాడు. అతను ఏమన్నాడంటే, you know what you do? You just set those people's mind to thinking something. When you tell them that thing, it's just a change of thought. మీరేమి చేస్తారో తెలుసా? ఆ ప్రజల మనసు ఏదో ఆలోచించేయడానికి చేయులాగానే మీరు చేస్తారు. మీరు దాన్ని చెప్పినప్పుడు అలా చేస్తారు. అది కేవలం తలంపు స్థాన భ్రమణం చేయడమే అని అన్నాడు. I met that very same thing in India one time. One of those holy men. ఇండియా దేశంలో అలాంటి విషయాన్ని నేను ఒకసారి ఎదుర్కొన్నాను. అక్కడున్న హోలీ మెన్, పరిశుద్ధులుగా పిలువబడేవారు. There where we had, I believe, the largest audience I ever spoke to, in one standing audience of being 500,000 people. అలాంటి వారిని మేము ఎక్కడా కలుసుకున్నాం. నేను మాట్లాడిన వాటన్నిటిలో అది పెద్ద జన సముదాయము, 6 మిలియన్ల ప్రజల కూడిక. And I caught it by discernment in the Spirit. దాన్ని నేను ఆత్మ వివేచన ద్వారా పట్టుకున్నాను. And they would see the Holy Spirit call people and call them out into the audiences and tell different things. పరిశుద్ధాత్మ ప్రజలను పిలవడం, ప్రజల సమూహములో ఉండి వారిని పిలుచుట, రకరకాల విషయాలు తెలియచేయడం వారు చూస్తున్నారు. And catching their thought, the Rajas and the holy man. వారి ఆలోచనలు పట్టుకుంటూ చూశారు. ఆ రాజులు, పరిశుద్ధులైన అక్కడి వారు. They said, he's reading their mind. వారు ఎలా చెప్తున్నారు, అతను వారి మనస్సును చదువుతున్నాడు అని అంటున్నారు. So, a few moments, about 5 or 6 had passed through the prayer line. కొన్ని నిమిషాలకు 5, 6 ప్రార్థనా వరుసలో జరుగుతూ వెళ్లిపోతున్నారు. And a blind man come through. And he was totally blind. ఒక గుడ్డివాడైన మనిషి వచ్చాడు. అతను సంపూర్తిగా గుడ్డివాడే. And his eyes were as white as my shirt. అతని యొక్క కళ్ళు నా చొక్కా ఎంత తెల్లగా ఉన్నదో అంత తెల్లగా ఉన్నవి. And I said, now here is a blind man. Anyone can see he's blind. నేను చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఒక గుడ్డివాడు ఉన్నాడు. అతని గుడ్డివాడిని ఎవరైనా చూడవచ్చు. And I said, if I could help him, I would do so. నేను చేయగలిగితే నేను సహాయం చేయగలను. But the only way I could do would be by a gift to maybe
say something that He has done. నేను చేయగలది ఒకటే ఒకటి. కృపావరము ద్వారా అతను చేసినది కొంత చెప్పగలుగుతాను. And that would give thought that if God know what He has done, He certainly will know what He's going to do. తద్వారా అతను ఏమి చేస్తున్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడన్న తలంపు కలుగు చేస్తున్నది. అతడు ఏమి చేయబోతున్నాడా ఆయనకు నిశ్చయంగా తెలుసు. అది So I said, now looking at him, I said, now he's a worshipper of the sun. He's been blind 20 years. కాబట్టి నేను చెప్పాను, అతని వైపు చూస్తూ అతను సూర్యుని ఆరాధించినవాడు 20 సంవత్సరాల నుండి ఇతను గుడ్డివాడిగా ఉంటున్నాడని నేను చెప్పాను. And when the interpreter said it, that was right. అనువాదకుని అడిగినప్పుడు అది యథార్థమే చెప్పాడు. I said, he's a married man. His wife is rather small, and he has 2 sons, one about 7, one 9. అతను పెళ్ళైన వాడు, అతని భార్య పొట్టిగా ఉంటుంది, అతనికి 2 కుమారులు ఉన్నారు, ఒకరికి 7 మరొకరికి 9 సంవత్సరాలు నేను చెప్పాను. That was exactly right. Called their names, what it was. అది ఉన్నట్టుగా యథార్థమే. ఆ పేరేమిటో చెప్పాను. Then out in the audience, in the place where the people were, there come that wave in. అప్పుడు ఆ కూడికలున్న ప్రజల సమూహములో నుండి ఒక అలజడి బయలుదేరింది. It's mental. It's something on the order of a psychic reading of their mind. అది మనస్సు వికారమైనది, అది మనస్సును పఠనము చేయు మానసికమైనది అని వదంతి పుట్టింది. Then I thought, Lord, if you'll just help me, I need your help, Lord. అప్పుడు నేను ఇలా తలంచాను, ప్రభువా, ఇప్పుడు నీవు నాకు సహాయం చేస్తే నీ సహాయం కావాలి ప్రభువా అని తలంచాను. These people are trying to class this a telepathy, and it's not, and you know it, Lord. ఈ ప్రజలు దీనిని ఏదో టెలపతి వర్గానికి చెందినదానిగా తలస్తున్నారు. అది కాదు, అది నీకు తెలుసు ప్రభువా. Yet I'd given the scripture that Jesus said He did nothing till the Father showed Him. తండ్రి ఆయనకు చూయించే వరకు యేసు ఏది చేయలేదనో లేఖనాన్ని వారికి చూయించాను. And then turning to look at the man again, I saw him just above there in a vision with just as good eyes as I am. I thought, now is the time. ఆ తర్వాత అతని వైపు మరలా తిరిగి దర్శనంలో పైభాగాన ఆయనను చూశాను. నేను కలిగినటువంటి మంచి కలనే నేను చూశాను. ఇదే సమయం అని నేను అనుకున్నాను. I said, this man is a worshipper of the sun. Now, and he's gone blind. నేను చెప్పాను, ఇతను సూర్యుని ఆరాధించే వ్యక్తి, అతను గుడ్డివాడైపోయాడు. I said, now, there's the Mohammedan priest. నే అడిగాను ఇలాగా, మహమ్మదీయ పూజారులు ఇక్కడ ఉన్నారు. And there's the priest of the Sikhs, Jains, and the different types of religion, Buddha. శక్తిలు, జైనులు, బౌద్ధులు, పరిపరి విధాల మతాలకు సంబంధించిన పూజారులు ఉన్నారు. Now, this man wants to receive his sight. ఈ మనుషుడు చూపు కావాలని కోరుకుంటున్నాడు. Now, you would say that he worshiped the creation instead of the creator. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించాడు ఇతడు అని మీరు చెప్పవచ్చు. I believe that too. But here we sit tonight. నేను కూడా అదే నమ్ముతున్నాను. అయితే మనం ఇక్కడ ఈ రాత్రి కుడికలో ఉన్నాము. I said, and today I was entertained in the James Temple where 17 different religions was there to interview me, and every one of them against Christ. Every one. కానీ నేను ఇలా చెప్పాను, ఈ రోజు నేను మర్యాదపూర్వకమైన ఆహ్వానముతో జైను దేవాలయమునకు నేను ఆహ్వానించబడ్డాను. నన్ను ఇక్కడ సమావేశ సందర్శకులు చేయుటకై 17 రకాల మతాల వారు ఎక్కడ ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ క్రీస్తుకు వ్యతిరేక్తమైన వారే. And I said, now, and many of you men was down there. నేను అడిగాను, అక్కడున్న ఈ వ్యక్తి మీలో చాలా మందికి తెలుసు. Now, if Christ is so wrong, then this man wants to be right. క్రీస్తు తప్పిదస్తుడైతే అలాంటప్పుడు ఈ మనిషి నిజమే కోరుకుంటున్నాడు. And surely the God of creation who made the world will be the only one who can give him his sight. నిశ్చయంగా లోకమును కలుగు చేసిన సృష్టికర్తకు దేవుడు ఆయన మాత్రమే ఇతనికి చూపు ఇవ్వగలడు. That's reasonable. అదే న్యాయమైనది. And I said, now if any of you people, the Mohammedan here is the leading religion. నేను అన్నాను,
సరే, నాయకత్వం ముందున్న మహమ్మదీయులలో మీరెవరైనా If the Mohammedan priest will come here and give him his sight, then I'll follow Mohammedan. మహమ్మదీయుల పూజారి ఇక్కడికి వచ్చి ఈతనికి చూపు ఇవ్వగలిగితే నేనప్పుడు మహమ్మదీయులను వెంబడిస్తాను. Or if the Buddha priest will come, give him his sight. లేకుంటే బౌద్ధమత పూజారి వచ్చి ఈతనికి దృష్టి ఇవ్వగలిగితేనట్లయితే, But let the God who made him, అయితే ఈతని సృష్టించిన దేవుడు, the God, somebody's God somewhere, because there has to be. We can't have a creation without a creator. దేవుడు, ఇంకొక దేవుడు ఇంకొక చోట ఉంటున్నాడు. ఎందుకంటే అలా ఉండవలసి ఉన్నది. సృష్టికర్త లేకుండా సృష్టి మనకు లేదు. And it'll take a creator to create sight in these eyes. ఈ కళ్ళలో దృష్టి కలుగు చేయడానికి అది సృష్టికర్తను తీసుకురావాల్సి ఉంటుంది. He's been blind 20 years from looking at the sun, thinking he'd go to heaven if he did it. 20 సంవత్సరాల నుండి గుడ్డివాణిగానే ఉంటూ సూర్యుడి వైపు చూస్తూ అలా చేస్తూ పరలోకానికి వెళ్తాడు అని అనుకుంటున్నాడు. The man eagerly done that. ఈ మనుషుడు అవివేకంతో అలా చేశాడు. I said, what would you Buddha priest do? నేను అడిగాను, బౌద్ధ పూజారులని మీరేమి చేస్తారు? You just change his way of thinking. You say he's wrong. అతని ఆలోచనలు మారుస్తారు. అతను తప్పిదస్తుడని మీరు చెప్తారు. They worship their dead ancestors. మీరు చనిపోయిన తమ పితరులను పూజలు చేస్తారు. Now I said, you'd say he was wrong. నేను అన్నాను, అతను తప్పిదస్తుడని, తప్పు చేశాడని మీరు తలస్తారు. But what would you do? You'd change his way of thinking. అయితే మీరేమి చేస్తారు? అతని తలంచి తలంపు మారుస్తారు. Now I said, what would the Mohammedan do? Change his way of thinking. నేను అడిగాను, మహమ్మదీయులని మీరేమి చేస్తారు? అతని తలంపులను మారుస్తారు. The Sikhs, Jains, and so forth change your way of thinking. శెట్టీలు, జైనులు మొదలగు వారు వారి ఆలోచనలు మారుస్తారు. I said, we have the same thing in the United States. నేను చెప్పాను, అమెరికా సంయుక్త రాష్ట్రములో మేము అదే చేస్తాము. The Methodists all want to make all the Baptists become Methodists. మెథడిస్టులు బాప్టిస్టులందరినీ మెథడిస్టులుగా కావాలని చేస్తారు. The Pentecostal wants to take all the Methodists and make them Pentecostals. పెంతికోస్తు వారు మెథడిస్టులందరినీ తీసుకొని పెంతికోస్తులుగా చేస్తారు. It's a change of thought. అది తలంపులు మార్చడమే. But that's not what we're talking about. అలాంటి దాన్ని గురించి కాదు మేము మాట్లాడుతున్నది. We're talking about God the Creator. సృష్టికర్త దేవుని గురించి మేము మాట్లాడుతున్నాము. And I said, surely the Creator would speak. నేను చెప్పాను, సృష్టికర్త తప్పక మాట్లాడుతాడు. I wouldn't have said that if that vision hadn't been there, by no means. మరి అక్కడ ఆ దర్శనం లేకపోతే నేనే విధంగా కూడా అది చెప్పేవాడును కాదు. And I said, now if the one that let him be God come give him his sight. నేనన్నాను, ఆ ఒక్కడే అయితే ఆయనే దేవుడై ఉండి వచ్చి అతనికి చూపు దయచేయను. I said, now I challenge any priest or raja. నేను చెప్పాను, ఏ పూజారినైనా లేక రాజానైనా నేను సవాలు చేస్తున్నాను. Or holy man or any what it might be. పవిత్ర మనిషి అయినా లేక ఎవరైనప్పటికీ సవాలు చేస్తున్నాను. Come give him his sight and I'll follow your philosophy. You've made a convert. వచ్చి అతనికి చూపును అనుగ్రహించవచ్చు. నీ తాత్వికాయనని వెంబడిస్తాను. నీ ఒకరి మార్చిన వాడవుతావు. That's the quietest bunch of people I ever heard. Nobody did it. మూకముడిగా నిశ్శబ్దంగా ప్రజలు ఉండిపోయారు. చూసారా, ఎవరు చేయలేదు. I said, what you so quiet about? ఎందుకు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అని అడిగాను. I said, the reason you are is because you can't do it, and neither can I. నేను చెప్పాను, ఎందుకు అలా ఉన్నారంటే మీరు అది చేయలేరు కాబట్టి నేను అది చేయలేను. But the God of heaven, who raised up His Son Jesus Christ, whose servant we are. ఎవరైతే తన కుమారుని యేసుక్రీస్తును తిరిగి లేపారో అట్టి ఆకాశమందున దేవుని దాసులము మేము. Has just showed me a vision that the man's going to receive his sight. ఈ మనిషి చూపు ఉన్నట్లుగా ఆయనే దర్శనము ద్వారా నాకు చూయించారు. చూశారా? I said, now, if that be not so, then you can order me out of India. నేను అన్నాను, అది అలా జరగకపోతే అప్పుడు ఇండియాను విడిచి వెళ్ళిపో అని మీరు ఆజ్ఞాపించవచ్చు.
But if it is so, every one of you owe your life to Jesus Christ. అయితే అది జరిగినట్లయితే మీరందరూ మీ జీవితాలు యేసుక్రీస్తుకు సమర్పణ చేసుకోనండి. I would like to ask you, how many in here will give your life to Christ if this blind man receives his sight? నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ గుడ్డివాడైన ఈ మనుష్యుడు చూపు ఉన్నట్లయితే ఇక్కడున్న మీలో ఎంతమంది మీ జీవితాలు క్రీస్తుకు సమర్పణ చేసుకుంటారు? You see your priest. Nobody comes up here. మీ మత గురువులు అనగా మీ పూజలు ఎవరు ఇక్కడికి రాలేదు? Why don't they come if they've told you their religion is so big and so great? వారి యొక్క మతము చాలా పెద్దది, ఎంతో గొప్పదైన వారు మీకు చెప్పుతున్నప్పుడు వారు ఎందుకు రారు? Why don't somebody come and say something? ఎవరైనా వచ్చి ఏదైనా వారెందుకు చెప్పకూడదు? Nobody comes. ఎవరు రాలేదు. I said, then you people out there, if you see this blind man standing here, అక్కడున్న వారు, మీరు ఇక్కడ నిలబడి ఉన్న ఈ మనుష్యుడు గుడ్డివాడని మీరు చూస్తున్నారు. and up come a doctor to examine his eyes. He shook his head, he said, he's blind. అక్కడ ఒక వైద్యుడు వాని కళ్ళు పరీక్ష చేయడానికి వచ్చాడు. ఇతను గుడ్డివాడు అని తలూపి చెప్పాడు. And so I said, certainly he's blind. నేను అన్నాను, నిజంగా అతను గుడ్డివాడే. And I said, if God gives him his sight, how many of you will serve Jesus Christ? అయితే నేను అడిగాను, దేవుడు ఇతనికి చూపును దయచేసినట్లయితే మీలో ఎంతమంది యేసు క్రీస్తును సేవిస్తారు అని. Just as far as I could see oceans of black hands. చూడగలిగినంత వరకు దూరములో మహాసముద్రాటి నల్లటి చేతులు కనిపిస్తున్నవి. Turned to the man and said, Lord Jesus, let it be known that thou art God. అతని వైపు తిరిగి చెప్పాను, ప్రభువైన యేసు, నీవే దేవుడు అని తెలియబడు కాక. The man grabbed me around the neck. ఆ మనుషుడు నా మెడని గట్టిగా పట్టుకున్నాడు. And there sat the mayor of Bombay sitting there, grabbed him around the neck to see as good as anybody could. అక్కడ బొంబాయి దగ్గర మేరు కూర్చొని ఉన్నారు. వారి మెడని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ ఎలా చూస్తారో అలా చూస్తున్నాడు. What is it? It's actually a power. ఏంటది? అది వాస్తవంగా శక్తి. God is God. And Satan is Satan. దేవుడు దేవుడే, సాతాను సాతానుడే. You don't believe in the devil? When I first got started, I run headlong into him every day. నీవు దయ్యాన్ని నమ్మకపోతే నే మొట్టమొదటి ఆరంభించినప్పుడు ప్రతిదినము అతనికి వేగరంగా పారిపోతుంటాను ఉంటుంది. Don't tell me there's no devil because I know better. దయ్యము లేదని నాతో చెప్పవద్దు, ఎందుకంటే అది నాకు బాగా తెలుసు. I have to fight with him every day. So I know there is a devil. ప్రతిదినము నేను అతనితో లేక దాంతో నేను పోరాడవలసి ఉన్నది, కనుక దయ్యమున్నదని నాకు తెలుసు. And you must be trained when you meet him. అతను ఎదుర్కొంటానికి నీవు తరబేతులు పొందాలి. Not trained in psychology, not trained in education, but trained by the Holy Spirit. తత్వశాస్త్రమందు కాదు ఆ తద్బీతు, విద్యలో కాదు ఆ తద్బీతు, అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆ తద్బీతు నీవు పొందవలసి ఉన్నది. God's power in His Word to make it manifest. దేవుని వాక్యమందున దేవుని శక్తి దానిని ప్రత్యక్ష పరుస్తున్నది. Know your enemy. Oh, what a cruel thing he is. నీ శత్రువును నీవు గుర్తెరుగు. ఓ ఎంతటి క్రూరుడు వాడు. How I would like to stand here now and lay on to that. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి దానిని ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను. Go back to the Bible and show you a man back there who come face to face with. బైబిల్ గతములోకి దారి చేసుకుని వెళ్ళు, దాని ముఖాముఖి ఎదుర్కొన్న వ్యక్తిని చూపిస్తాడు. How in the contest against the enemy they fortified themselves by the Word of God. శత్రువుతో పోరాటము ఎంత వ్యతిరేక్తముగా ఉన్నప్పుడు దేవుని వాక్యము చేతనే సంరక్షణ ఏర్పాట్లు వారు చేసుకున్నారు. Noah had an experience of it. And he knew that God told him it was going to rain. దాని గురించిన అనుభవం నోహువు కలిగి ఉన్నాడు. వర్షము కురవనయున్నదని దేవుడు చెప్పిన దానిని అతడు ఎరిగి ఉన్నాడు. And the contest was on between science and the Word of God. పోరాటము విజ్ఞాన శాస్త్రానికి దేవుని వాక్యానికి మధ్య ఏర్పడి ఉన్నది. Science says it can't happen. God said it will happen. Amen. విజ్ఞాన శాస్త్రం చెప్తున్నది
అది జరగదు అని చెప్పింది. దేవుడు చెప్తున్నాడు అది జరుగును అని. ఆమేన్. That same thing exists today. అదే విషయం ఈ రోజు జరుగుతున్నది. Will happen. అది జరుగును. It does happen. అది జరిగి తీరుతుంది. There is devils. దయ్యాలు ఉన్నవి. But Jesus cast them out. అయితే యేసు వాటిని వెళ్ళగొట్టాడు. And He gave His church authority to do so. అలాగనే చేయడానికి ఆయన సంఘానికి అధికారం ఇచ్చాడు. Cast out devils in my name. నా నామములో దయ్యములు వెళ్ళగొట్టుదురు. He cast 7 devils out of a pretty woman one day. ఒకానొక దినాన ఒక అందమైన స్త్రీలో నుండి 7 దయ్యాలు ఆయన వెళ్ళగొట్టాడు. And He said, when the unclean spirit is gone out of a man, he walks in dry places, returning back then, bringing 7 other devils with him. ఆయన చెప్పారు, ఒక మనిషిలోని దురాత్మ అతను విడిచిపోయిన తర్వాత అది నీళ్లు లేని చోటులో తిరిగి దానితో సహా 7 దయ్యాల వెంట పెట్టుకుని వచ్చును. Now that goes to show that if the man was cleaned of devils, there was something within him that had gone out. అది ఏమని తెలియజేస్తుందంటే, ఒక మనిషి దయ్యాల నుండి విడుదల పొందినట్లయితే లేక శుద్ధి చేయబడినట్లయితే అతనిలో నుండి ఏదో ఒకటి వెళ్లిపోతుంది. A devil had gone out. ఒక దయ్యం వెళ్లిపోతుంది. Now, when the devil moved out, that God gives God an opportunity to move in. దయ్యం వెళ్లిపోయిన తర్వాత దేవుడు లోపలికి వచ్చుటకు తరుణం ఉంటున్నది. So, and when He goes out, let the Holy Spirit come in. అందుచేత అది వెళ్లిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చును కాక Don't just leave it there. దాన్ని అలాగే విడిచిపెట్టవద్దు. If you do, just repent of your sins and go on, then you're going to be worse off than ever. నీ పాపాలకు నువ్వు పశ్చాత్తాపం పొంది అలా వెళ్లిపోతే నీవింకా ఘోరంగా తయారవుతావు. But get that place where Satan once lived and occupied. ఒకప్పుడు సాతాను ఆక్రమించి నివాస స్థలం ఏర్పరచుకున్న ఆ స్థానములో Get it filled with the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడవలసి ఉన్నది. And then you'll have the strength of God's Word in you manifested and cast out devils. అప్పుడే దేవుని వాక్యం యొక్క శక్తి నీలో ఉంటుంది. నీలో ప్రత్యక్షమైన నీవు దయ్యాలను వెళ్ళగొట్టుతుంది. Contest is on. పోరాటము సాగుతూనే ఉన్నది. Evening lights are shining. సాయంకాల వెలుతులు ప్రకాశిస్తున్నవి. God's Holy Spirit is present. దేవుని పరిశుద్ధాత్మ సంసిద్ధంగా ఉన్నది. And now it's just about 3 minutes until the time that the whistles are going to be blowing, and it will be midnight. ఇక ఇప్పుడు 3 నిమిషాలే. ఈలలో ఊదబడబోతున్నవి. మధ్యరాత్రి అవుతున్నది. Then as we leave this building to go to our different places and our homes, మనం ఈ భవనాన్ని విడిచి వెళ్ళినప్పుడు వివిధమైన మన ఇండ్లకు మన స్థలాలకు మనం వెళ్తున్నప్పుడు and to meet outside and to meet the world, బయట వాడిని కలయటానికి బయట ప్రపంచానికి సంధించుటకు మనం వెళ్తున్నప్పుడు let's not go as we have in former times. క్రితము చేసిన రీతిగా మనం ఇక వెళ్ళకుందుము కాక Let's go in the power of His resurrection. ఆయన పునరుద్ధాన బలముతో మనం వెళ్లుదుము కాక Let's go in the name of Jesus Christ with the banner lifted high. ఎగరవేయబడిన జెండాతో యేసుక్రీస్తు నామమున మనం వెళ్లుదుము కాక And with faith in His word to handle the two-edged sword. ఆయన వాక్యమందు విశ్వాసముతో రెండంచులు గలగా ఖడ్గాయని నడుపుటకు వెళ్లుదుము కాక With the shield and the full armor of God on to meet the enemy. తాళు పట్టుకుని దేవుని సర్వాంగ కవచం ధరించుకొని శత్రువుని ఎదుర్కొందుము కాక Because He's getting stronger and more powerful every day. ఎందుకంటే వాడు బలవంతుడవుతూ దినదినము ఎక్కువ శక్తిని పొందుకుంటున్నాడు. As the enemy comes in like a flood, the Spirit of God raises up a standard against him. ప్రవాహములే శత్రు వస్తుండగా దేవుని ఆత్మ
వాడికి వ్యతిరేక్తమైన ప్రమాణముతో లేచును. If we have come to the end of these things that we, ఈ విషయాల అంతానికి మనం వచ్చినట్లయితే, and the mysteries of God has been completed with us, దేవుని యొక్క మర్మములు మన ఎల్ల సంక్షిప్తమైనట్లే, we are looking for more strength, of rapture strength. ఇంకా అమితమైన శక్తి కోసము, ఎత్తబడినటువంటి శక్తి కోసము మనం ఎదురు చూస్తున్నాం. To be the diverse force that'll rapture the church and take it into glory. భీకరమైన శక్తిని ఎదుర్కొనడానికి ఎదురు చూస్తున్నాం. అదే సంఘానికి అనగా రాకడకు ఎత్తి మహిమలోకి తీసుకుని పోవును. We must have it. అది మనము కలిగి ఉండవలసినది. Let's meet 63 with a challenge. We are the servants of the living God. జీవము గల దేవుని దాసులమై 63వ సంవత్సరాన్ని మనము సవాలుతో ఎదుర్కొందుము. I'm like Shadrach, Meshach, and Abednego of old. పురాతన కాలమందున షడ్రక మెషక అబెద్నెగోల వలె We'll not bow to the devils of this world and take back this thing that what we've talked about, but let's press the battle. ఈ లోక దయ్యాలకు మనము తలొగ్గక మనం మాట్లాడుకున్న దాన్ని వెనుకకు అడవైచి యుద్ధానికి సాగిపోదాం. I feel tonight as we're listening for them whistles, వారి ఈలలు వింటున్నట్లుగా నేను ఈ రాత్రిలో భావిస్తున్నాను. something like David did that dreadful hot night when he laid out there under them mulberry bushes and the enemies arousing. వేడెక్కిపోతున్న భయంకర భీకర రాత్రి దావీదు వారి చెట్టునొద్ద వారిని ఉంచి ఉన్నాడు. శత్రువు తీవ్ర రూపము తాల్చాడు. What an hour it must have been for David. దావీదుకు అటువంటి ఘడియ ఎలాంటిదై ఉంటుందో. What a time for him laying there. అతడెక్కడ పరుండి ఉండే కాలం ఎట్టిదై ఉంటుందో. He didn't know how to move. He didn't know what to go by. ఎక్కడికి సాగిపోవాలో ఎలా వెళ్లాలో అతనికి అర్థం కాలేదు. Because he knew he was outnumbered. చేతనంటే అతడు అల్ప సంఖ్య కలిగి ఉన్నాడని అతనికి తెలుసు. But all at once he heard the sound of a wind going through the top of the bushes. అకస్మాత్తుగా పొద పై భాగాన ఒక గాలి శబ్దాలు అతను వింటున్నాడు. He knew God went on before him and he went to the battle. దేవుడు అతని ముందు నడుస్తున్నాడని అతనికి తెలుసు. యుద్ధానికి వెళ్లిపోయాడు. I feel something like that tonight after last night's message. గత రాత్రి వర్తమానము తర్వాత అలాంటిది ఒకటి నేను ఈ రాత్రిలో భావిస్తున్నాను. I'm laying in the darkest hour that I ever faced in my life. నా జీవితంలో నేను ఎన్నడూ ఎదుర్కొన్నటువంటి బహు చీకటి ఘడియల్లో నేను ఉన్నాను. I feel like Isaiah at the temple after seeing those angels. ఆలయంలో యెషయా ఆ దూతలను చూచిన తర్వాత అలాగ అనిపిస్తుందో నాకు అలాగనిపిస్తుంది. I'm a man of unclean lips and dwelling among people with unclean lips. అపవిత్రమైన పెదవులు గల వాడును, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడును నేను. But listen, I've got to meet it some way. వినండి, ఏదో విధంగా నేను దాన్ని ఎదుర్కొనవలసి ఉన్నది. And the only thing I'm waiting to hear that rushing through the mulberry bushes. మల్బరీ పొదలో తీవ్రతతో ఉన్నటువంటి దాని కొరికే నేను ఎదురు చూస్తున్నాను. To go to meet the enemy wherever it is. God help us to do it. శత్రువు ఎక్కడ ఉన్నప్పటికీ దాన్ని ఎదుర్కొనడానికి నేను ఎదురు చూస్తున్నాను. అలా చేయడానికి దేవుడు సహాయం చేయను కాక. And now I think it's 1 minute until 12 o'clock and 62 with all of its past. Let's let it be past. 12 గంటలకు 1 నిమిషం మాత్రమే ఉందనుకుంటాను. 62 దానంతటితో కూడా అది గతిస్తున్నది. అది గతించనివ్వండి. Let us stand to our feet now. Each and every one of us. The context is on. మనము ప్రతి ఒక్కరము లేచి నిలబడదాం. ముందు వెనుకల సమయ సందర్భం మన మీద ఉన్నది. Each one of you. Paul said, forgetting those things that are in the past. అది మనందరి పైన ఉన్నది. వెనుకనున్నవి మరచి అని పౌలు చెప్తున్నాడు. All our mistakes of last year, I pressed towards the mark of the high calling. గత సంవత్సరం యొక్క తప్పిదాలని మరచి ఉన్నత పిలుపు యొక్క గురి వద్దకే నేను ముందుకు పరిగెత్తుతున్నాను. All my mistakes that I made in all these years, forgive me for them. ఎన్ని సంవత్సరాల్లో నేను చేసి ఉన్న తప్పిదాలన్నీ వారిని క్షమించుము. God forgive me. Church forgive me. దేవా క్షమించుము.
సంగమాలను క్షమించుము. And the ministry that I fail with, I feel. God forgive me for it. నేను ఓడిపోయిన పరిచర్యలో దేవా నేను అలా తలంచుచున్నాను, దాని కొరకై నన్ను క్షమించు. Church, forgive me my mistakes. సంగమా నా తప్పిదాలు క్షమించుము. Now press towards the mark of the high calling in Christ Jesus. యేసుక్రీస్తునందున్న ఉన్నత పిలుపు యొక్క గురి యొద్దకే నేను ముందుకు సాగిపోతున్నాను. Whatever tomorrow holds, I don't know, but I know who holds 1963. రేపటికై ఏమున్నదో నాకైతే తెలియదు. అయితే 1963 ఎవరి భద్రతతో ఉన్నదో అది నాకు తెలుసు. Let us raise our hands to God now and let us pray in our own way. 37 ఇప్పుడు దేవునికి మన చేతులెత్తి మన సొంతంగా ప్రార్థన చేద్దాం. As we make our confession and ask God to help us through this next coming year. మన తప్పిదాలు మనం ఒప్పుకుంటున్నప్పుడు రానున్న సంవత్సరం అంతట్లో సహాయం చేయమని దేవుని అడగండి. Heavenly Father, as we stand here, as many thoughts is dying out in our hearts and of the mistakes of last year. పరలోకము తండ్రి, అనేకమైన మా హృదయ తలంపులు గత సంవత్సరంలోనే మా యొక్క తప్పిదాలను అవి మృతమైపోతుండగా ఇక్కడ మేము నిలబడి ఉన్నాము. And as we are approaching the death of 62 and the birth of 63, 62వ సంవత్సరం యొక్క మరణాన్ని, 63 సంవత్సరం యొక్క జన్మను మేము సమీపించుతున్నాము. oh God, may we be one step higher up the ladder until we can see Jesus and His program. ఓ దేవా, యేసును ఆయన ప్రణాళికను మేము చూచు వరకు నిత్యలోని మరో మెట్టును మేము ఎక్కుదుము కాక. May everyone here, Lord, in prayer while the old year is dying and the new birth of the new year is coming in. ప్రభువా, ఇక్కడ నుండి ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిలో పాత సంవత్సరము చనిపోతుండగా నూతన సంవత్సరము రాకలోని అది నూతనంగా జన్మెత్తుతుండగా, may the old man's sin and unbelief die out in our hearts. ఆత పురుషుని యొక్క పాపము అవిశ్వాసము మా హృదయములో చనిపోవును కాక. And the new birth come in with the 1963 like a Russian mighty wind. కేవల రూపము దాల్చి వచ్చు బలమైన గాలివలే 1963తో కలిసి నూతన జన్మ ప్రవేశము చేయును కాక. That might fill our being and make us new creatures in Christ. అది మా ఉనికిని నింపి క్రీస్తునందు మమ్మలను నూతన సృష్టిగా చేయును. Make us fit servants. ఉపయుక్తమైన దాసులుగా మమ్మలను చేయండి. Forgive our past. Bless our future. మా గతమును క్షమించి మా యొక్క భవితవ్యాన్ని ఆశీర్వదించండి. Guide us, O Lord God, with thy mighty hand, Jehovah. ప్రభువైన దేవా యెహోవా, నీ బలమైన హస్తముతో మమ్ము నడిపించండి. Bless these ministers here. Bless all the laity, all the visitors. ఇక్కడున్న దైవ సేవకులను ఆశీర్వదించము. సమస్త సందర్శకులను సహప్రజలను ఆశీర్వదించండి. Be thou with us, Lord. ప్రభువా, మాతో ఉండండి. We are your servants and we give ourselves wholly to you for 1963. మేము నీ యొక్క సేవకులమై ఉంటున్నాము. 1963 కొరకై సంపూర్తిగా మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటున్నాం. That the power of your Spirit might have more preeminence in our life and in our being. మా బ్రతుకులో, మా ఉనికిలో నీ ఆత్మశక్తియే మరెక్కువ ప్రాముఖ్యతను స్వీకరించును కాక. Help us, God. Forgive us and help us, we pray. దేవా, సహాయము చేయండి, క్షమించమని, సహాయము చేయమని మేము ప్రార్థిస్తున్నాము. Raise up mighty men. Raise up mighty warriors of the faith. శూరులైన ప్రజలను లేపండి, వీరులైన విశ్వాస వీరులను ప్రజల్లో ఉండి లేపండి. Open this year, Lord, that hidden manna, that rock beneath the rock. ఈ సంవత్సరములో బండ సందులో ఉన్న బండైన మరుగైన మన్నాను మా కొరకు తెరవండి. That we might see the program of God. తద్వారా దేవుని ప్రణాళికను మేము చుచితము కాక. Tap off the pyramids of our life, Lord. ప్రభువా, మా జీవిత పిరమిడ్ల యొక్క ఆ టోపీని అనగా శిఖరాన్ని తొలగించి Put the capstone Christ Jesus upon each and every one of us. మా ఒక్కొక్కరి పైన యేసుక్రీస్తును
శిఖర రాయిని ఉంచండి. May His great, magnificent, holy blessings be upon us all. ఆయన యొక్క ఘనమైన, ప్రభావితమైన, పరిశుద్ధమైన ఆశీర్వాదములు మా అందరిపైన ఉండును గాక. May the fire of the Holy Ghost come upon us. పరిశుద్ధాత్మ అగ్ని మాపైకి దిగవచ్చును గాక. May the power of the resurrection be manifested. పునరుద్ధాన బలం ప్రత్యక్షమవును గాక. God, how we thank You for this. దేవా, ఈ రాత్రిలో నీకెలా స్తుతి చెల్లించాలో. We are Yours. We give ourselves fully to You, Lord. మేము నీవారమే, మమ్మలను మేముగా నీకు అర్పణ చేసుకుంటున్నాము ప్రభువా. I go yonder not knowing where, how, or what we will do. ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో, లేక నేను ఎక్కడ ఏమి చేయడానికి వెళ్ళాలో అని ఎరుగకనే నేనా దూర ప్రాంతానికి వెళ్తుండగా I'm trusting You, Almighty God, that You'll guide me, Your unprofitable servant. నిష్ప్రయోజకుడైన యొక్క దాసుని నీవు నడిపిస్తావని సర్వశక్తిమంతునికి ప్రభువా నిన్ను నేను నమ్ముకుంటున్నాను. And I might be used to the honor and the glory of the Almighty. Grant it, Father. సర్వాధికారి మహిమాఘనతల కొరకై నేను వినియోగించబడు కనుకై నేను నిన్ను నమ్ముకుంటున్నాను. తండ్రి, అనుగ్రహము చూపండి. Receive our prayers. Bless our efforts. మా ప్రార్థనలు స్వీకరించండి, మా ప్రయత్నాలు ఆశీర్వదించండి. Heal the sick and the afflicted, both spiritual and physically. ఆత్మ సంబంధంగాను శరీరీత్యగాను వ్యాధి బాధలతో ఉన్న వారిని స్వస్థపరచండి. And make us Thy servants. నీ దాసులుగా మమ్మలను చేయము. We are the clay. You are the potter. మేము జిగటమన్నై ఉన్నాము, నీవు కుమ్మరివి. Mold us each one in Your own way, that we might fit together with Christ Jesus as a member of His body. యేసుక్రీస్తుతో కలిసి ఆయన అవయవములలో ఒకటిగా మేము సరిపడలాగున నీ స్వంత మార్గమందు మమ్మలను రూపించండి. For we asked it in Jesus' name, and for His sake, and for the gospel's sake. Amen and amen. ఆయన కొరకై, ఆయన స్వార్థ కొరకై వీటిని యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్, ఆమేన్. My people, I would say unto thee that I am the one and only God, and beside me there is none other. I am the Lord of creation. I am the Word that became manifested unto thee. I am the Word that comes before thee even this night by the power of the Holy Ghost. Did I not say that I would come in like manner? Have I not fulfilled my word, every dot and every line? O my people, I say unto thee, look up, for thy redemption draweth nigh, and it is even at the gates. I say unto thee that if thou shalt continue to humble thyself and not lean unto thine own understanding, but follow me, that thou shalt truly be found in favor in my sight. I say unto thee that thou hast seen my glory before thee, and thou shalt continue to see my glory, if thou shalt remain in the truth as thou hast heard it. I say unto thee that many strange things may happen in the days to come. May thy word be established in thy hearts. May it be written in thy life, that thou shalt not turn to the right nor to the left, but keep thine eyes single unto me, for I am a jealous God, and the days are coming to an end, when all truth shall be revealed unto thee, and thou shalt stand alone, and yet thou shalt yet be together. And I say unto thee that none shall go away, none shall be left desolate, none shall be left without a guide, none shall be left without truth, none shall be left without comfort, none shall be left without their God, for I am thy God, and I am in thy midst. I see my people, I have heard their afflictions, I hear their cries unto me, and I shall deliver thee, even as I delivered my people of old out of Egypt. I shall deliver thee, even as I have come in the
fullness of my presence, even as I have come in great power and in revelation, I shall be with thee. Stand fast and move not. Thus saith the Lord. Thank you, Father God. సత్యమైన దేవా ధన్యవాదాలు. We thank you for this new year exhortation ఈ క్రొత్త సంవత్సరం హెచ్చరిక కొరకై మేము మీకు ధన్యవాదాలు తెలుస్తున్నాము. that sends us out with the hopes నిరీక్షణ కొరకై మాకది పంపించబడి ఉన్నది. and with the comfort of knowing that through the speaking of these words to these men who knew not, ఎవరైతే ఎరగరో అట్టివారు ఈ మాటలు ఎరిగి ఆదరించబడు కొరకై పంపించబడినవి. that the message is true and you are asking us to stand by it. ఇదనగా వర్తమానము సత్యమని దాని ప్రక్కనే నీవు నిలబడావని నీవు మమ్మల్ని అడుగుతున్నావు. We will do all that we know how, Lord, to stand by you and your word. ప్రభువా మాకు తెలిసినంత వరకు నీ ప్రక్కనే నీ వాక్యం ప్రక్క నిలబడి మేమది చేస్తాము. Receive us in the name of him who taught us all that we should pray like this. మేమిలాగా ప్రార్థించమని మాకెవరైతే నేర్పి ఉన్నారో ఆయన నామమున మమ్ము అంగీకరించండి. Our Father, who art in heaven, hallowed be thy name. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును కాక. Thy kingdom come, thine will be done, in earth as it is in heaven. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును కాక. Give us this day our daily bread, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. and forgive us of our trespasses, as we forgive those that trespass against us. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించులాగున మా అపరాధములను క్షమించుము. And lead us not into temptation, but deliver us from evil. మా ముక్కిడిలోనికి తేక శోధన నుండి తప్పించుము. For thine is the kingdom, and the power, and the glory forever. Amen. ఇకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు. ఆమేన్. The Lord bless you and keep you. ప్రభు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. Those now that must go to their homes, now it's 5 minutes after, it's 5 minutes and 63. అయితే ఇప్పుడు ఇండ్లకు ఎవరైతే వెళ్ళాలని ఉన్నారో ఇప్పుడు 5 నిమిషాలు దాటింది. 63 సంవత్సరములో 5 నిమిషాలు. Now, may God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. And you that want to stay for communion, you're just welcome to stay. We'd be glad to have you. సంస్కార ఆరాధనకై ఎవరైనా ఉండాలని కోరుకుంటున్నారో మీరు ఉండాలనే మేము ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని కలిగి ఉంటుకై మేము ఆనందిస్తున్నాము. It's not a closed communion, it's for every believer that's in fellowship with Christ. అది సమాప్తం చేయబడిన సంస్కారము కాదు, కానీ క్రీస్తుతో సహవాసము కలిగి ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి అది వర్తిస్తున్నది. You're welcome to stay and take the communion with us. మీరు ఉండి మాతో కలిసి సంస్కార ఆరాధనలో పాలు పుచ్చుకోవడానికి మేము ఆహ్వానిస్తున్నాము. And the reason we do this is because this is the first thing, we're starting a journey. ఇది ఇలాగ చేయడానికి ఒక కారణం ఏంటంటే మొట్టమొదట మన యాత్రను మనము ప్రారంభిస్తున్నాము. And Israel, before they started the journey, ఇశ్రాయేలు వారు యాత్రను ప్రారంభించక మునుపు they killed the lamb and ate the bitter herbs and started their journey. వారు గొర్రెపిల్లను చంపి చేదుకూరలు భుజించి వారు యాత్ర ఆరంభించి ఉన్నారు. I thought how appropriate this is tonight. ఈ రాత్రిలో నేను దాన్ని ఎలా అభినందించాలో అని తలస్తున్నాను. The lamb has been killed, it's been prepared the feast, and it's midnight. గొర్రెపిల్ల వధించబడి ఉన్నది, విందు సిద్ధం చేయబడినది, అది మధ్యరాత్రి. That's when they eat it, at midnight. వారు భుజించింది మధ్యరాత్రి అని మీకు తెలుసా? Amen. So you want to stay with us and get ready for the journey to come that lays ahead. We'll be glad to have you. God bless you. కనుక మనము అలాగే ముందున్న రానున్న యాత్రకు సంసిద్ధంగా ఉంది మాతో కలిసి ఉండాలని ఎవరైతే ఆశిస్తున్నారో అలాంటి వారికై మేము ఆనందిస్తున్నాము. దేవుడి వల్ల దీవించునుగాక. And you'd have to go now. Go to your homes. God be with you till I meet you again. Amen. ఇప్పుడు ఇండ్లకి వెళ్ళాలని ఎవరనుకుంటున్నారో వెళ్ళవచ్చు. మరలా మనము కలుసుకునే వరకు దేవుడి మీతో ఉండునుగాక. ఆమేన్. The rest of you may be seated, and then we'll start the communion. The sister will. మిగతా వారు కూర్చోనండి. సంస్కార ఆరాధన ఆరంభిద్దాము.
we meet. Till we meet at Jesus' feet. Till we meet. Till we meet. God be with you till we meet again. Let's sing it again while we're waiting, for those who are going out. మనం వేచి ఉండి మరలా పాడుకుందాం, ఎందుకంటే కొందరు బయటకు వెళ్లారు. Might get quiet, and then this is a very solemn thing. నిశ్శబ్దంగా ఉందాం, ఇది ప్రతిష్ఠితమైన విషయం. I'm going to read something out of the scripture here just in a moment that's very, very, very good. ఓ క్షణం తర్వాత లేఖనం వండి నేను ఒకటి చదవబోతున్నాను, అది ఎంతో ఎంతో మంచిది. And now let's sing again. మరలా పాడుకుందాము. Let's just shake hands with somebody. If there's anything wrong in your life, that person is here. That you've wronged. Go to him now and make it up. Until we meet. God, will the pianist come to the piano, please? Until we meet again. Till we until we meet. God be with you till we meet. Hallelujah. He careth for you. He careth for you through sunshine or shadow. He careth for you. Let's sing it again. మరలా పాడుకుందాము. He careth for you. He careth for you through sunshine or shadow. He careth for you. That's beautiful. Let's sing it again while they're quietening. అది ఎంతో మనోహరమైన విషయం కాదా? వారు నిశ్శబ్దంగా ఉండే వరకు మరలా పాడుకుందాము. Just close your eyes. For you. He careth for you through sunshine or shadow. He careth for you. Heavenly Father, we are so glad that we found that true. పరలోకము తండ్రి, ఈ సత్యాన్ని గుర్తిరినందుల కొరకై మేమెంతో ఆనందిస్తున్నాము. In our darkest hours or through the sunshine, He never leaves nor forsakes. చీకటి గడియలలో లేక సూర్య ప్రకాశిత వల్ల మేమది గుర్తిరిగి ఉన్నాము. ఆయన మమ్మలను విడిబడి ఎడబాయేవాడు కాదు. We're so happy for that we have. మేము కలిగి ఉన్న దాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. Our confidence is built upon nothing less than Jesus' blood with righteousness. యేసు రక్తం పైన తప్ప మరొక చోట మా నమ్మకము కట్టబడలేదు. We trust, Lord, not in the fame of this world. ప్రభువా, ఈ లోక ఘనతపై మేము నమ్మిక ఉంచటం లేదు. We dare not trust the sweetest frame.
but wholly lean on Jesus' name. మేము నమ్ముకుంటున్నాము. మధురమైన నిర్మలాత్మకమైన మేము నమ్మిక ఉంచట్లేదు, కానీ యేసు నామముపైనే సంపూర్ణంగా మేము అనుకుంటున్నాము. How we thank Thee, Father. ఏ విధంగా మిమ్మల్ని స్తుతించగలము తండ్రి. Now, we are just about to participate in one of the very few natural articles that you left us. మీరు మా కొరకు విడిచిపెట్టిన అతి కొంచెమైన ప్రకృతి వస్తువులను మేము ఇప్పుడు పాలు పుచ్చుకుంటున్నాము. One of them was baptism. The other was communion. Next was feet washing. అందులో ఒకటి బాప్తిసము, రెండవది సంస్కారము యొక్క ఆరాధన, ఆ తదుపరి పాదములు కడుగు పరిచర్య. Oh God, we just enter in solemnly, knowing that this lamb is a Passover lamb. ఓ దేవా, గొర్రెపిల్ల పస్కా గొర్రెపిల్ల అని గుర్తెరిగి భక్తిపూర్వకంగా మేము ప్రవేశించి ఉన్నాము. The great wilderness journey lay just ahead of the children. దీర్ఘమైన అరణ్య యాత్ర ఇశ్రాయేలు ప్రజల ముందు పెట్టబడి ఉండెను. The blood must first be put on the lintel of the door before the paschal lamb could be taken. పస్కా గొర్రెపిల్లను భుజింపక మునుపు ప్రథమంగా రక్తము ద్వారబంధము యొక్క కమ్ముల మీద పోయబడవలసి ఉండెను. God, examine our hearts now. దేవా, ఇప్పుడు మా హృదయాలను పరీక్ష చేయండి. Is the blood there, Lord? ప్రభువా, రక్తం అక్కడ ఉన్నదా? If it's not, we pray that you'll apply it just now. లేనట్లయితే ఇప్పుడే నీవు దాన్ని పూయండి. Taking away our sins and covering them. మా పాపాలను తీసివేసి వాటిని కప్పివేయండి. And they'll be divorced from us, Lord. The sins of this world. ప్రభువా, అవి లోక పాపముల మమ్మలను విడాకులిచ్చి వెళ్లిపోవలను. That we might be holy and presentable to our Father. తద్వారా మేము పరిశుద్ధులమై మా తండ్రికి అర్పణమై ఉంటాము. Now as we come to take the body and the shed blood of our Lamb, God's Son, our Savior. మేమిప్పుడు దేవుని కుమారుడైన మా రక్షకుడగు మా గొర్రెపిల్ల యొక్క శరీరమును చిందించిన రక్తము దగ్గరకు వచ్చుచున్నాము. Examine our hearts as we read, Father. మేము చదివిన రీతిగా మా హృదయాలను పరీక్షించండి. And then make us thine own. ఆ తర్వాత నీ స్వంతముగా మమ్మలను చేయండి. For we asked it in the name of the Lamb, Jesus Christ. Amen. గొర్రెపిల్ల నామమైన యేసుక్రీస్తు నామమున మేము వేడుకుంటున్నాము. ఆమేన్. In the book of Corinthians, 11th chapter, I wish to read a few verses. కొరింథీయులకు రాసిన పుస్తకంలో ఉండి కొన్ని వచనాలు చదవాలని ఆశిస్తున్నాను. Beginning with the 23rd verse, I read this. It's Paul speaking to the Corinthian church. 23వ వచనం నుండి నేను ఇది చదువుతాను. పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. For I have received of the Lord that which also I delivered unto you, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. that the Lord Jesus, the same night which he was betrayed, took bread. ప్రభుని యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని, And when he had gave thanks, he brake it, and said, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి ఇలాగు చెప్పాను. Take and eat. This is my body which is broken for you. This do in remembrance of me. ఇది తీసుకొని తినుడి. ఇది మీ కొరకై విరవబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడి. After the same manner also he took the cup. అలాగే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, And when he had supped, took the cup. ఆయన భోజనం ముగించిన వెంబట పాత్రను ఎత్తుకొని, But when he had supped, excuse me, let me read it over. ఆయన భోజనం ముగించిన తర్వాత, క్షమించండి, నేను మరలా చదువుతాను. After the same manner he also took the cup. And when he had supped, saying, అలాగనే ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఆయన భోజనం ముగించిన పిమ్మట ఇలాగు చెప్పాడు. This cup is the New Testament in my blood. ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన. This do in remembrance, as oft as you drink this in remembrance of me. నేను దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీన్ని చేయడి అని చెప్పాను. For as oft as you eat this bread and drink
this cup you do shew forth the Lord's death till he come. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఆయన వచ్చు వరకు ప్రభువు మరణమును ప్రచురించుదురు. Wherefore, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and the blood of the Lord. ఎవడు అయోగ్యముగా రొట్టెను తినను లేక ప్రభు పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. So let a man examine himself, and so let him eat of the bread and drink of the cup. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. For this cause many are sick and weakly among you, many sleep. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. For if we should judge ourselves, we should not be judged. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడలా తీర్పు పొందకపోదుము. But when we are judged, we are chastened of the Lord, మనము తీర్పు పొందిన ఎడలా ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. that we should not be condemned with the world. లోకముతో పాటు మనకు తీర్పు కలుగకున్నట్లుగా. Wherefore, my brethren, when you come together to eat, tarry one for the other. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కని కొరకొకడు కనిపెట్టియుండుడి. If any man hungry, let him eat at home, ఎవడైనా ఆకలిగొని ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. that you come not together unto condemnation, మీరు కూడి వచ్చిన శిక్షావిధికి కారణము కాకునుటకై. and the rest I will set in order when I come. నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులు క్రమపరచును. As I think of this, the most solemn time, నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఎంతో భక్తిపూర్వకమైన సమయమై ఉంటున్నది. it's also written that when this communion was first given out, and feet washing, మరియు ఇది ఇంకా ఇలా వ్రాయబడి ఉన్నది, ఈ సంస్కారము సహవాస ఆరాధన పాదములు కడుగుటనున్నది ప్రథమంగా ఇవ్వబడినప్పుడు, which we have to omit tonight because we have no water. The waters are all cut off. ఆ పాదములు కడుగు పరిచర్య మనం ఈ రాత్రి తొలగించుకుంటున్నాం, ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి, నీళ్లు కట్టివేయబడినవి. And we didn't even have the restroom facilities tonight ఈ రాత్రి మనకు విశ్రాంతి గది అనుకూలతలు కూడా లేవు, because they just had to splice it together the best they could for us to have this service tonight. ఎందుకంటే వారు తమ శక్తి కొలది కడుగుతున్నారు మనకి ఈ రాత్రి కూడిక జరిగించుట కొరకై. But we will do as they did, said, I believe Luke stated, as they sang a hymn and went out. అయితే వారు చేసిన రీతిగా మనం చేద్దాము. లూకా ఇలాగూ చెప్పాడు అనుకుంటున్నాను, అంతటా వారు కీర్తన పాడి వెళ్ళేరి. But do you know what this represents? Do you know at the beginning when this order was first made in Israel, down in Egypt? అయితే ఇది దేనికి పోలికగా ఉన్నదో మీకు తెలుసా? ఆరంభమందు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుకు ఈ ఆజ్ఞ ఇయ్యబడినప్పుడు తెలుసా అది? They were on the road to the promised land, and that's what we feel like tonight. వాగ్దాన భూమికి వెళుతున్న రహదారిపై వారున్నారు, అలాంటిదే ఈ రాత్రిలో మనము భావిస్తున్నాము. That we are on the road to the promised land. వాగ్దాన భూమికి వెళ్ళు రహదారిపై మనం ఉన్నాము. And the journey lays ahead of us. ప్రయాణం మన ముందు పెట్టబడి ఉన్నది. And they had a token that when the death angel came by, మరణదూత వచ్చినప్పుడు వారికి ఒక గుర్తు అక్కడ ఉంటున్నది. that there must be blood on the door, or the elder son or the elder child died in the home. రక్తము ద్వారానికి పూయబడి ఉండవలసి ఉన్నది, లేకపోతే జ్యేష్ఠ కుమారుడు లేక జ్యేష్ఠుని సంతానము చనిపోవలసి ఉంటున్నది. The thought was, and the real meaning was first to apply the blood. దాని తలంపు ఏదంటే, లేక దాని నిజమైన భావం ఏదనగా, రక్తము మొట్టమొదట పూయబడవలసి ఉన్నది. Did you notice how Paul placed it here? ఇక్కడ పౌలు దాన్ని ఎలా సమకూర్పు చేశాడో మీరు గమనించారా? If any eat unworthily, he eats and drinks damnation to himself, not discerning the Lord's body. ఎవరైనా అయోగ్యంగా భుజించినట్లయితే, తిని త్రాగినట్లయితే ప్రభు యొక్క శరీరమని వివేచింపక వానికి శిక్ష కలుగుతున్నది. Which means the same thing. దాని అర్థం ఏంటంటే అలాంటిదే సంభవిస్తుంది. That death
spiritual death rest upon the person that would partake of the Lord's Supper unworthily. అయోగ్యముగా ప్రభు రాత్రి భోజనములో పాలు పొందువానికి ఆత్మ సంహరణ మరణము ఆసన్నమవుతుంది. That would be out drinking and carrying on and living like the world and come to the Lord's table. దాని అర్థమేదనగా త్రాగుతూ లోకం వలె జీవించుతూ ప్రభు బల యొద్దకు వచ్చువానికి అలా జరుగుతుంది. We shouldn't do that. అలాగే మనము చేయకూడదు. Now, let us cleanse our hearts and cleanse our hands and our minds from evil thinking. మన హృదయాలు మనము కడుక్కుందాము, మన చేతులు మనము కడుక్కుందాం, చెడ్డ తలంపులతోన్న మన మనసులను మనము కడుక్కుందాము. That we might come to the Lord's table reverently and holy. తద్వారా ప్రభు బల వద్దకు భయభక్తులతో పరిశుద్ధతతో మనం వచ్చుట కొరకు అలా చేద్దాం. As we know that we are connecting ourselves with our sacrifice, Christ Jesus, who is our only salvation. మన రక్షణ కారభూతుడగు ఆ ఒక్కరు ఎవరో అట్టి యేసుక్రీస్తును అర్పణకు మనముగా బాంధవ్యము కలిగి ఉన్నామని తెలుసుకుందాము. Now tonight the way we do this is one of the elders stand here, Brother Zabel. మనం ఈ రాత్రి ఈ విధంగా చేద్దాము. పెద్దల్లో ఒకరైన సహోదరుడు జేబెల్. And I think Brother Zabel tonight, if you'd call from the platform first. ఈ రాత్రి సహోదరుడు జేబెల్ ప్రథమంగా వేదిక పైకి మీరు పిలువబడుతున్నారు. So these people can come from the platform and form your first line here, if you will. మీరు ఇష్టపడి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీ మొదటి వరుసలో ఉండి ప్రజలు ప్లాట్ఫామ్ నుండి రాగలుగుతారు. Now, Brother Zabel will direct you in a few moments as soon as we make the blessing upon the communion. సంస్కారమును మేము ఆశ్రయించిన వెంటనే కొన్ని క్షణాల్లో సహోదరుడు జేబెల్ మీకు దారి చూయించి నడిపిస్తారు. This kosher bread, made by Christians, it's unleavened bread. ఈ కోషర్ రొట్టె ఒక క్రైస్తవుల ద్వారా తయారు చేయబడింది. ఇది పులియని రొట్టె. And if you'll notice it when you place it in your mouth, it's very rugged to be bitter. మీ నోట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని మీరు గమనిస్తే చాలా కరుకుగా ఉంటుంది, చేదవుట కొరకు. It's wrinkled and broken, mingled. ఇది పిసికి విరచి కలపబడినది. That means the broken, mangled body of our Lord Jesus. విరచి కలుపు చేయబడిన ప్రభు అయిన యేసు శరీరము. Oh, when I even think of it, my heart seems to skip a beat. దాని గురించి నేను ఆలోచన చేస్తుంటే నా గుండె కొట్టుకుంటుంది. Hallelujah. When I think that He was mingled and bruised and smitten, the innocent Son of God. అమాయకుడైన దేవుని కుమారుడు ఆయన నలగగొట్టబడి గాయపరచబడి కలుపు చేయబడుట నేను తలస్తున్నప్పుడు అలాంటి స్పందన నాకు కలుగుతున్నది. Do you know why He did that? ఎందుకలాగా ఆయన చేశారో మీకు తెలుసా? Because I was guilty. ఎందుకంటే నేను నేరము చేశాను కాబట్టి. And He became me a sinner. ఆయన నా కోసము పాపి అయ్యాడు. That I by His sacrifice might become likened unto Him, a son of God. ఆయన అర్పణ ద్వారా నేను ఆయన వలె ఉండుట కొరకై దేవుని యొక్క బిడ్డనవుట కొరకై. What a sacrifice. ఎటువంటి అర్పణ అది. Let us bow our heads. తలవంచుకుందాము. Most holy God, Thou hold in this little metal charger tonight. మహాపరిశుద్ధుడగు దేవా, ఈ చిన్న లోహ పాత్ర నా చేతితో నేను పట్టుకొని ఉన్నాను. This bread that represents the broken, mingled, bruised, smitten body of our Lord. ఈ రొట్టె విరవబడి కలవబడి నలగొట్టబడి దెబ్బలు కొట్టబడిన ప్రభు శరీరమునకు పోలికై ఉన్నది. Where that prophet cried out, ప్రవక్త అక్కడ కేకలు పలికినట్లుగా, He was wounded for our transgressions, bruised for our iniquity. The chastisement of our peace was upon Him, and with His stripes we were healed. మన అతిక్రమ క్రియ బట్టి అతడు గాయపరచబడెను, మన దోషుల బట్టి నలగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పోయిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. Oh, how we remember that, Lord. ఓ, దాన్ని జ్ఞాపకం చేసుకోవడం ఎంత మంచిది ప్రభువా. I tie myself to that sacrifice tonight.
ఈ రాత్రిలో నాకు నేనుగా ఆ అర్పణకు కట్టివేసుకుంటున్నాను. And this audience likewise, Lord, to the sacrifice. ఎక్కడున్న సభికులు అలాగే ప్రభువా ఆ అర్పణకు అలాగే చేస్తున్నారు. May we remember our Lord, His death and His scourging and all that He went through for us as we take this bread into our mouths. ఈ రొట్టెను మా నోట్లో మేము పెట్టుకుంటుండగా మేము మా ప్రభువును, ఆయన మరణమును, ఆయన కూడా దెబ్బలను, ఆయన మా కొరకు చేసిన అంతటి కూడా మేము జ్ఞప్తి చేసుకుందాము కాక. God, we are an unworthy people. We're not fit for such a holy thing. దేవా, మేము అయోగ్యులము, అలాంటి పరిశుద్ధమైన దాన్ని స్వీకరించుకు తగిన వారము కాదు. So let Thy holiness, Lord, Thy presence and Thy blood cleanse our hearts. ప్రభువా, నీ పరిశుద్ధత, నీ యొక్క సన్నిధి, నీ రక్తము మా హృదయాలను శుద్ధీకరించును కాక. And as we receive it, may we purpose in our minds to constantly serve Him day and night, all the days of our life. మేము దాన్ని స్వీకరిస్తున్నప్పుడు మా జీవిత దినములన్నిటిలో కూడా దివారాత్రులు ఆయనకే సేవ చేయుటకు మా మనస్సులో నిశ్చిత చేకూర్చుకుందుము కాక. Now sanctify this bread for its intended use. We ask in Jesus' name, Amen. ఎందుకొరకై ఈ రొట్టె ఇక్కడ ఉన్నదో అందుకొరకే దీన్ని పవిత్రపరచండి. యేసు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. I hold this in my hands as about 33 years of service I have served my Lord, and I'm ashamed of myself. దీన్ని నా చేతులతో నేను పట్టుకుని 33 సంవత్సరాల పరిచర్య కాలంలో నా ప్రభువుకు నేను పరిచర్య చేసి ఉన్నాను. నాకు నేనుగా సిగ్గుపడుతున్నాను. But I think, what would I do if I had 2 literal drops of His blood holding in my hands tonight? What would I do with it? అయితే ఈ రాత్రిలో అక్షరార్థంగా ఆయన రక్తబొట్టు 2 నేను పట్టుకుని ఉంటే నేనేమి చేయగలను? దానితో నేనేమి చేయాలి అని నేను అనుకుంటున్నాను. But you know, I've had in my hands tonight, in His sight greater, it's the purchase of His blood, His church. ఇది మీకు తెలుసా? ఈ రాత్రులు నా చేతుల్లో ఆయన దృష్టికి ఉన్నతమైన, మహోన్నతమైన ఆయన రక్తము చేత కొనబడిన ఆయన సంఘమును పట్టుకున్నాను. So when I hold this to the juice of these grapes, I think of that. చేత నేను దీనిని పట్టుకుని ఈ ద్రాక్షారసమును పట్టుకుని నీలాగూ ఆలోచన చేస్తున్నాను. He said, I will drink the more of the fruit of the vine till I drink it with you anew in my Father's kingdom. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసమును కొత్తదిగా త్రాగుదిన వరకు ఇకను దాని త్రాగను అని ఆయన చెప్పి ఉన్నాడు. Then notice, after the war of sin is over, the first thing we do when we strike the other side is take the communion, the Lord's Supper. ఆ తర్వాత గమనించండి, పాపము యొక్క యుద్ధము పరిసమాప్తమైన తర్వాత ప్రథమంగా మనము చేయిందేదనగా ఆ కోనాన మనలో పట్టుకుందేదనగా సంస్కారం అనగా ప్రభురాత్రి భోజనము. Let us bow our heads now while we bless this wine. ఈ ద్రాక్షారసమును మనము ఆస్వాదిస్తూ తల్లవంచుకుందాము. Our Heavenly Father, when I think as I hold this wine here that represents the blood of Jesus, మా పరలోకపు తండ్రి, నేనిక్కడ ఈ ద్రాక్షరసాన్ని నేనిక్కడ పట్టుకుని యేసు రక్తమునకు ఇది పోలికైన నేను తలస్తున్నప్పుడు, how that through that flowing blood my sins are gone. ధారావాహినియగు ఆ రక్తము వలన నా పాపాలు ఎలా నిష్క్రమమాయనో. They are put in the sea of forgetfulness and to be remembered no more. అవి మరచిపోడిన సముద్రంలో పెట్టబడి ఉన్నవి, అవి ఎన్నటికీ జ్ఞప్తిరావు. And with this blood, a dying boy one day laid down in a hospital, and you saved me. ఈ రక్తము చేతనే ఒకానొక దినాన ఆసుపత్రిలో మరణ స్థితిలో పడి ఉన్న ఒక బాలుని నీవు రక్షించితివి. Oh God, how I thank Thee, Lord. ఓ దేవా, నేను ఎలా నీకు కృతజ్ఞత చెల్లించగలను ప్రభువా. And then give me the charge by the Holy Spirit to
lead the people to Calvary and show them the way home. Thank you, Father. పరిశుద్ధాత్మ ద్వారా ప్రజలను కలవరికి నడిపించడానికి పరలోక గృహానికి వారిని దారి చూపించుటకు ఆజ్ఞను అనుగ్రహించండి తండ్రి, నీకు ధన్యవాదాలు. And now sanctify this wine for its intended use. అది నిర్ణయించబడిన ఉపయుక్తము కొరకై ఈ ద్రాక్షారసాన్ని పవిత్రపరచండి. And may every person that partakes of this sacrament tonight receive spiritual and physical strength for the journey that lays ahead. ఈ రాత్రి వేళలో ఎవరైతే ఈ పవిత్రార్పణలో పాలు పుచ్చుకొనుచున్నారో అలాంటి వారు ముందున్న వారి యాత్ర కొరకై ఆత్మీయ శరీర బలాన్ని పొందుకుందురు కాక. For we asked it in Jesus' name. Amen. యేసు నామమున వేడుకుంటున్నాము. ఆమేన్. Stand here and watch the families come in. That's where it'll be one of these days. ఈ దినాల్లో ఇక్కడ నిలబడి కుటుంబంలో వచ్చుతున్నట గమనిస్తున్నప్పుడు Family by family, rank by rank, group by group, one by one. కుటుంబము తర్వాత కుటుంబము, వరుస వెంబడి వరుస, వర్గం వెంబడి వర్గము, ఒకరి వెంబడి ఒకరు. When we meet Him, what a time it will be. మనం ఆయన కలుసుకుంటున్నప్పుడు అది ఏ సమయమై ఉంటుంది? When all the human life that's been upon the earth that's believed in Him and trusted Him will meet there that day. భూపైన ఈ మానవ జీవితాలన్నీ అనగా ఆయనందు నమ్మి విశ్వసించిన వారు ఆ దినాన అక్కడ కలుసుకుంటారు. Won't it be wonderful? అది అద్భుతము కదా? Hallelujah. Hallelujah. We have to omit the feet washing tonight because of the water. నీళ్లు లేని కారణము చేత పాదములు కడుగు పరిచర్యను మనం ఈ రాత్రి వదిలిపెడుతున్నాము. We don't have sufficient facilities right now, and they will be fixed pretty soon, we trust. సరైన వసతులు మనకిప్పుడు లేవు, అవి త్వరగా బిగిస్తారని నమ్ముతున్నాము. They're getting along good and working fast on a new tabernacle. కొత్త మందిరమునకు వారు బాగా అమర్చుతున్నారు, త్వరితంగా అవి చేస్తున్నారు. Somehow, I think that this is very appropriate to have communion on the first of the year like this time of day. ఇలాగైతేనేమి సంవత్సరంలో మొదటి దినాన సంస్కార ఆరాధనను ఈ రోజున ఈ సమయంలో పొందుటనేది చాలా అవసరమైన విషయం. You that's from out of town, drive real careful tomorrow as you go home. May God be with you. పట్టణమునకు వెలుపల నుండి వచ్చిన మీరు రేపు ఇంట్లోకి వెళ్ళుచున్నప్పుడు జాగ్రత్తగా మీ వాహనాలు నడిపించుకుంటూ వెళ్ళండి. And you here in the homeland close, God be with you and help you. ఇక్కడ ఉన్న స్వస్థలం వారు దేవుడి మీతో ఉండి సహాయము చేయును కాక. And now, the Lord willing, and I have to leave for this next meeting coming up in Arizona. ప్రభు చిత్తమైతే అరిజోనాలోని తదుపరి కూటానికి నేను వెళ్ళవలసి ఉంటుంది. And then, if God be willing, I'll be back with you again for the 7 seals, and just as I have promised. అటు తర్వాత ప్రభు అంగీకరించినట్లయితే నేను మీకు వాగ్దానం చేసినట్టుగా 7 ముద్దల కోసమై మీ యొద్దకు తిరిగి వస్తాను. I certainly desire your prayers. నేను నిజంగా మీ ప్రార్థనలు అర్థిస్తున్నాను. I need you real bad. So don't forget to pray for me. అవి నాకెంతగానో అవసరమై ఉన్నవి, కాబట్టి నాకై ప్రార్థించ మరువకండి. And may everything go well for you. ప్రతిదీ మీకు సానుకూలతగానే సాగిపోవును కాక. And I certainly appreciate your attendance and how you've listened to what I have said in the gospel. మీరు వచ్చి సువార్తలో నేనేది చెప్పి ఉన్నానో దాన్ని మీరు వినందుకు ఎంతగానో మిమ్మల్ని అభినందిస్తున్నాను. I believe that we're making a change now.
మనం ఇప్పుడు ఒక మార్పును చేకూర్పు చేసుకుంటున్నాము. And I thank you for your kindness. నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. Many of you driving miles and miles to come hear a simple person like myself try to bring the Word of God. నాలాంటి ఒక చిన్న వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుండగా అది వినటానికి అనేక మైళ్ళ దూరం నుండి మీలో అనేకులు తమ వాహనాలు వేసుకుని వచ్చారు. I'm sure it was something more than it that you come to listen to besides me, because I have nothing I could present. నన్ను కాదు కానీ అంతకంటే మించిన దాన్ని మీరు వినటానికి వచ్చి ఉన్నారని నేను నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే నాలో నేను చూపించుటకు నాలో ఏమీ లేదు. I'm uneducated, no personality, know nothing about me. నేను విద్యావంతుడు కాదు, ప్రత్యేక రూపం, నన్ను గుర్తించే ప్రత్యేకత నాలో లేదు. And when I see people drive for hundreds and hundreds of miles and stand and wait here at 2 o'clock in the morning, వందల మైళ్ళ దూరం నుండి ప్రజలు వాహనాల మీద ఇక్కడికి వచ్చి ఈ ఉదయం వేళ 2 గంటల వరకు నిలబడి వేచి ఉంటూ నేను చూస్తున్నప్పుడు it wasn't for nothing that I had. It's Christ. నాలో నేను కలిగి ఉన్నది ఏమీ లేదు, అది క్రీస్తే. I'm so glad you love Him. మీరు ఆయన ప్రేమిస్తున్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. And I love Him too. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. Together we love Him. మనం కలిసి ఆయన్ని ప్రేమిద్దాం. And because we love Him, we'll never have to part. మనం ఆయన ప్రేమిస్తున్నాము కాబట్టి మనం విడిపోము. We may separate for a little bit here on as time goes on, but we'll be together again. కొద్ది కాలం మనం ఇక్కడ వేరైపోగలము, కానీ కాలం భ్రమణంలో అలా జరుగుతుంది. అయితే మరలా మనము కలుసుకుంటాము. It's been my ambition is to try to lead people to that place. ఆ స్థలానికి ప్రజలు నడిపించడమే నా అభిష్టమై ఉన్నది. And now, beginning the new year, I want to say not Happy New Year to you. కొత్త సంవత్సర ఆరంభంలో నూతన సంవత్సర ఆనందం మీకు అని నేను చెప్పాలని అనుకోవడం లేదు. I want to say this to you. God bless you. దేవుడి మిమ్మల్ని దీవించుగాక అని చెప్పాలని ఆశిస్తున్నాను. And if He does that, that's all you'll have need of for the coming year. And I trust that He will. అలాగే ఆయన అది చేసినట్లయితే రాను సంవత్సరానికి మనమందరము అది మనకు అవసరం. ఆయన అది చేయనని నేను నమ్ముతున్నాను. And I'm, by His grace, we'll try this next year. He shall spare me, spare you. నన్ను మిమ్మలను ఆయన ఆయుష్ పొడిగించినట్లయితే ఆయన కృపను బట్టి మనం అది చేద్దాము. By His grace, I hope I am a better pastor next year than I have been this year. ఆయన కృపను బట్టి ఈ సంవత్సరం కంటే రాను సంవత్సరానికి నేను మంచి సంఘ కాపరిగా నేను ఉంటాను. Hope I be a better servant to Christ. క్రీస్తుకు నేను యోగ్యుడైన సేవకుడు అవుతానని నేను నిరీక్షిస్తున్నాను. I'll try hard to try to live closer, more truer, to bring the message just as He gives me. అతి సమీపంగా ఆయన యొద్ద జీవించడానికి ఆయన నాకు ప్రసాదించుకున్నది మరింత యథార్థవంతునిగా వర్తమానం తెచ్చుటకు నేను ఎక్కువగా ప్రయాసపడతాను. I shall bring it to you the best that I can, withhold nothing that He would want me to give you. ఆయన మీకు ఇవ్వమన్నది నేను ఏది బిగబట్టకుండా నా శక్తి కొలది శ్రేష్టమైన దాన్ని మీ కొరకు తీసుకుని వస్తాను. I'll do all that I know how. నేను ఎదిగిన దానినంతా నేను చేస్తాను. And I know you feel the same way. మీరు కూడా అలా భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. You feel like it, we all want to work together now. మీరు అలా తలస్తున్నారా? మనమంతా అలా కలిసి పనిచేద్దాము. Or the evening lights are certainly getting dim and the sun's far setting. వాస్తవంగా సాయంకాల వేళ వెలుతురు కనబడుతున్నవి. సూర్యుడు ఎంతో కృంగిపోతున్నాడు. The earth's cooling off. We know that. భూమి చల్లబడుతుంది, అది మనకు తెలుసు. Spiritually speaking, the church is cooling off. And the revival is over. ఆత్మీయంగా భూమి చల్లబడుతుంది, ఉద్యమం ముగించబడినది. We don't know what comes next, but we will trust God for that, whatever it is. ముందేమి జరగనైనదో తెలియదు మనకు. అయితే అదేమైనప్పటికీ మనం దేవునిపై నమ్మిక కలిగి ఉందాం. Now, as we sometimes, కొన్నిసార్లు మనం అలాగా. I want you to remember that the tabernacle here has one of the grandest pastors there is in the world. ఇక్కడున్న మందిరము ప్రపంచమందలి గంభీరమైన సంఘ కాపురులను కలిగి ఉన్నది. Brother Armand Neville, a godly man, a good man. సహోదరు ఆర్మన్ నెవిల్
దైవభక్తి గల ఒక మంచివాడు. And when in my absence, Brother Neville's in full charge, just as like I would be here. నేను లేని తరుణాలలో నేను ఇక్కడ ఎలా ఉంటానో అలాగే సంపూర్ణ బాధ్యతలతో సహోదరు నెవిల్ ఉంటారు. Trustees, deacons, and so forth remain in their offices just as they do. ధర్మకర్తలు, సంఘ పెద్దలు మొదలగు వారంతా వారు ఎలాగున్నారో అలాగే వారి కార్యకలాపాలు చేసుకుంటారు. This is our headquarters. ఇదే మన కేంద్ర స్థానము. This is where we're stationed right here. మన నిఖర నివాస స్థలము ఇదే. Billy Paul will not be with me out there, only just for the meeting. He'll be coming back here. బిల్లీ పాల్ అక్కడ నాతో ఉండడు, ఒక కూటానికి ఉండి తిరిగి వస్తాడు. The business and all operated right on here just the same. ఇక్కడున్న కార్యకలాపాలు లావాదేవీలన్నీ యథావిధిగా జరుగుతవి. Just going out there, that doesn't mean that I'm leaving you. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే నేను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టుతున్నానని కాదు అర్థం. I'm just going, you understand, it's just a vision. I don't know what it means. మీరు అర్థం చేసుకున్నారా? నేను వెళ్తున్నానంటే అది ఒక దర్శనం మాత్రమే, దాని అర్థం నాకు తెలియదు. I trust and do believe that it'll be for the betterment of the whole church. సంఘ సంపూర్ణమైన సంక్షేమం కోసమేనా నేను నమ్ముతున్నాను. Now I know it will be better for all of us if we follow the leadings of the Lord. ప్రభు యొక్క నడిపింపులను మనం అనుకరించినట్లయితే అది మనందరికీ సంక్షేమం అవుతుందని నేను నమ్ముతున్నాను. That's all we know how to do. అది ఎలాగో అదంతా మనం తెలుసుకోవాలి. It's not easy for me. I remember once before I had to walk away from the church here. అది నాకు సులభమైన విషయం అని నేను అనుకుంటం లేదు. ఇక్కడ సంఘాన్ని విడిచి ఒకప్పుడు నేను వెళ్ళేది నాకు గుర్తున్నది. Some of you old timers remember that. పాతకాల వారందరికీ అనగా మీలో కొందరికి అది గుర్తుండి ఉంటుంది. How I just couldn't do it. అది నేను ఎలా చేయలేకపోతునో. I love people. నేను ప్రజలను ప్రేమిస్తాను. When I was a little boy, I wasn't loved. Nobody cared for me when I was a kid. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నన్నెవరూ ప్రేమించేవారు కాదు. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నన్నెవరూ లెక్క చేసేవారు కాదు. And when I found out somebody loved me, I don't want to die for it. నన్ను ప్రేమించే ఒకరిని కనుగొన్న తర్వాత నేను వారి కోసమే చనిపోవాలి అని అనుకున్నాను. And because somebody loves you. Somebody cares. ఎవరైనా నిన్ను ప్రేమిస్తే వారు నిన్ను గురించి జాగ్రత్త తీసుకుంటారు. I was climbing one time on a post. ఒకప్పుడు నేను ఒక చెట్టు మొద్దు ఎక్కుతున్నాను. And my hook slipped out on an old cedar post and the knot was up high. నా కొడవలు జారిపోయి పాతదైన ఆ దేవదారు చెట్టు మొద్దుకు తగులుకుంది. దాని పిడి పైనుండి పోయినది. I hit it with my spur and turned around, fell about 15 feet and caught on my arm. నా మడిమతో నేను కొట్టుకొని వెనుకకు తిరిగిపోయి 15 అడుగులకు పడిపోయి నా చేయి ఇరుక్కుని పోయింది. The lady screamed. She kind of patted herself like that. ఒక స్త్రీ ఏడుస్తూ ఒక విధమైన దయ నాపై చూపింది. I always liked that lady. She cared. నన్ను భద్రత తీసుకున్న ఆ స్త్రీ నేను ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను. She's somebody who cared. జాగ్రత్త తీసుకున్న ఒకరు. And I always thought anybody who cared for me, I love them. నన్ను ఎవరైనా జాగ్రత్త తీసుకుంటే నేను వారిని ప్రేమిస్తానని నేను ఎప్పుడూ తలంచేవాడను. And here some time ago, I was downtown and I was thinking of days that used to be. నేను ఒకప్పుడు ఆ క్రిందనున్న పట్టణంలో ఉండి అలాంటి దినాల గురించి నేను ఆలోచన చేస్తుంటిని. And what God has done for me, and I certainly appreciate. దేవుడు నాకై ఏమి చేశాడో అవన్నీ నేను వాటిని నిజంగా హర్షిస్తూ ఉంటాను. I thank you for your love and fellowship. మీ యొక్క ప్రేమ కొరకు సహవాసము కొరకు నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. I would never try to lead you wrong. నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుడు త్రోవలు నడిపించడానికి ప్రయత్నం చేయలేదు. It'll always be the right way, the best of my knowledge. నేను ఎరిగినంత వరకు అది మంచి మార్గంగానే ఉన్నది. You take me record. I've never said anything about myself. It's always been Jesus Christ. And నన్ను గురించి నేను ఏది చెప్పుకోలేదు. అది ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని గురించి ఆ సాక్ష్యం మీరు క్రోడీకరించవచ్చు. చూశారా? try to stay just close to His Word as I know how to stay, to lead you and guide you to this place. మేము ఈ స్థలానికి నడిపించడానికి మార్గము చూయించుటకు నాకు తెలిసినంత వరకు ఆయన వాక్యమునకు అతి సమీపంగా నేను ఉండడానికి ప్రయత్నం చేసి ఉన్నారు. I commit you now in the hands of Brother Neville. సోదరు నెవిల్ యొక్క హస్తాలకు నేను మిమ్మల్ని అప్పజెపుతున్నాను. First in the hands of God, and then in the hand care of Brother Neville. ప్రప్రదంగా దేవుని హస్తాలకు, ఆ తర్వాత సోదరు నెవిల్ యొక్క భద్రత. So pastor the church and to watch over the heritage until I can have this meeting and get back to you again.
కూడికలు ముగించి నేను వచ్చే వరకు ఈ సంఘానికి కాపరత్వం చేయడానికి, ఈ వారసత్వాన్ని కాయటానికి కొరకై ఆయనకు అప్పచెప్తున్నాను. Trusting by that time I can bring you a great revelation from God that will thrill of our heart and glorify the Church of God. ఆ సమయానికి ప్రతి హృదయాన్ని పులకరింపచేసి దేవుని సంఘానికి మహిమ తెచ్చు దేవుని యొద్ద నుండి వచ్చు గొప్ప ప్రత్యక్షతను నేను తీసుకుని రాగలనని నమ్ముతున్నాను. We usually take communion. మనకు మామూలుగానే సంస్కార ఆరాధన ఉంటుంది. I don't want to say no more. You know how I feel. నీకు చెప్పే విషయాలకి ఏమీ లేవు. నేను ఎలా బాధపడుతున్నానో మీకు తెలుసు. And I think the song that we should sing right now, my faith looks up to thee, thou Lamb of Calvary. మనం పాడబోయే పాట కల్వరి గొర్రెపిల్ల నీవైపే నా విశ్వాసం అను పాట పాడుకుంటున్నాము. While we stand and sing it, let's shake hands with each other and say, God bless you. మనము లేచి నిలబడి పాడుతుండగా ఒకరికొకరు కల్స్పర్శ చేసుకుంటూ దేవుని దీవించుగాకని చెప్తాము. My faith looks up to thee, of Calvary. God bless you. Take all my guilt away and cleanse me from this stain. Thee holy eye. Now let's raise our hands to Him. My faith looks up to Thee, Thou Lamb of Calvary, Savior divine. Now hear me while I pray. Take all my guilt away. Oh, let me from this day be holy till we meet. Let's sing till we meet again. Everybody now sing. Till we meet. Till we meet. Till we meet at Jesus' feet. Till we meet. తల వంచుకుందాము. సోదరు నేవిల్, నీ ప్రార్థనతో ఎందుకు వీడుకోలు చెప్పకూడదు. దేవుడు మనం దీవించుడే కాక.